హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో కైజర్ అలెక్సిస్ ని ఎలా మీట్ అయ్యాడో చూసాము. ఇక నెక్స్ట్ వచ్చి లాస్ట్ మ్యాచ్ అయిన ఫ్రాన్స్ వియర్ జర్మనీ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంగ్లాండ్ కి కూడా లాస్ట్ మ్యాచ్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక నాగి అండ్ రియోని వచ్చి సోషల్ మీడియాలో ఏకీపారేస్తూ ఉంటారు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ కంబ్యాక్ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే రియో వాళ్ళ కామెంట్స్ ని చదివి నాగితో, నువ్వు 40 మిలియన్స్ తో సేఫ్ గా ఉన్నావు, కానీ నేనే 6th పొజిషన్ లో ఉన్నాను. అలాగే నా పొజిషన్ వచ్చి చాలా డేంజర్ లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో మనం కంబ్యాక్ ఇవ్వకపోతే ఇక్కడతో మన ఫుట్బాల్ లైఫ్ ఎండ్ అయిపోతుందని చెప్తాడు. మీరు ఎవరైనా లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎపిసోడ్ నాగి మూవీని చూసారా? అందులో లాస్ట్ లో నాగి వరల్డ్ టీమ్ లో ఉండడం చూపిస్తారు. అయితే రియో వచ్చి స్టేడియం లో ఉండడం చూస్తాము. రియో వరల్డ్ టీమ్ లో ఉంటాడా ఉండడా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అప్పుడు నాగి వచ్చి సేమ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ లో ఈజీగా డిఫీట్ చేసినప్పటి నుంచి నాలో ఓడిపోయిన ఫీలింగ్ ఉంది. కంబ్యాక్ చేయలేకపోతున్నాను. మనం ఇలానే ఉంటే నెంబర్ 1 పొజిషన్ కి అస్సలు రీచ్ అవ్వలేము. కలిసి ఇంప్రూవ్ అవుదామని చెప్తే నెక్స్ట్ మ్యాచ్ లో ఎలాగైనా ఎవల్యూషన్ అయ్యి ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. ఇక నాగే ఆరని చూసి నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్తాడు. ఇంకో పక్క నోవా వాళ్ళ టీమ్ తో అఫెన్స్ అండ్ డిఫెన్స్ లో చాలా అటాకింగ్ ఫార్మేషన్స్ తో వాళ్ళని డిఫీట్ చేద్దాము. ప్రపంచంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు నెంబర్ 1 కాలేకపోతే ప్రపంచం మిమ్మల్ని పరిచిపోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా ఫ్రాన్స్ టీమ్ తో మన మ్యాచ్ ని విన్ అవ్వాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ఈగో వాళ్ళ టీమ్ తో మాట్లాడడానికి వచ్చి, ఈ ఫేస్ 2 స్టార్టింగ్ లో మీ ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కీని ఇచ్చాను. ఇక్కడ ఒరిజినాలిటీ అంటే ఏంటో తెలుసా? ఒరిజినాలిటీ అంటే హంగర్ అని. మీరు దేనికైతే చాలా హంగర్ గా ఉంటారో అదే ఒరిజినాలిటీ. ఈ లీగ్ లో విన్ అవ్వాలంటే మీ ఓన్ గోల్స్ ని ఫాలో అయ్యి ప్రతి మ్యాచ్ లో మీ ఓల్డ్ సెల్ఫ్ ని డిస్ట్రాయ్ చేసి న్యూ గా క్రియేట్ అవ్వడము. అలాగే అందరికీ కామన్ గా ఉండే క్వశ్చన్ వచ్చి ఏమవ్వాలని? నార్మల్ ప్లేయర్ అవ్వాలనా? డెస్పరేట్ గా ఈ లీగ్ లో సర్వైవ్ అవ్వాలనా? లేకపోతే నెంబర్ 1 అవ్వాలనా? ఇప్పుడు మీకు ఒరిజినాలిటీ అంటే ఏంటో అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఇక మీకోసం ప్రపంచమంతా బయట వెయిట్ చేస్తుంది. షైన్ అవడానికి రెడీగా ఉన్నారా అని చెప్తాడు. ఇక ఇంగ్లాండ్ వియస్ స్పెయిన్ మ్యాచ్, జర్మనీ వియస్ ఫ్రెంచ్ మ్యాచ్ వచ్చి ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి. ఇంకో పక్క వరల్డ్ ఫుట్బాల్ అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది. అందులో బ్లూలాక్ టీవీ ఛానల్ కి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడము, అలాగే బ్లూలాక్ ఫేమస్ అవడం వల్ల ఫుట్బాల్ చాలా ఫేమస్ అయిపోతుంది. అలాగే దాని వల్ల రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఫీఫా ప్రెసిడెంట్ కి ఒక ఐడియాని చెప్తే రెవెన్యూ ఎక్కువగా రావడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ ఐడియా ఏంటో ఇంకా రివీల్ చేయలేదు. అలాగే బ్లూలాక్ మెడికల్ రూమ్ లో వచ్చి కొనియామి అబిలిటీస్ ని చెక్ చేసి స్లోగా తన అబిలిటీస్ నోవా అబిలిటీస్ కి రీచ్ అవుతున్నాయని అనరీ చెప్తుంది. ఇక దాని తర్వాత మ్యాచ్ ఆడడానికి వెళ్లిపోతాడు. ఇక నోవా వాళ్ళ టీమ్ తో ఈ టీం యొక్క మాక్సిమం అబిలిటీస్ ని చూడాలని అనుకుంటున్నాను. ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి. నేను ఏ మూమెంట్ లో అయినా ప్లేయర్స్ ని రీప్లేస్ చేస్తాను. ఇక వెళ్లి మ్యాచ్ ని విన్ అవ్వండి అని చెప్తాడు. ఇక రాసి ఫైనల్ గా టీమ్ లోకి సెలెక్ట్ అవుతాడు. అలాగే ఈసీ వచ్చి తన మ్యాచ్ లో ఎవాల్వ్ అయిన ప్రతి మూమెంట్ ని గుర్తు చేసుకుని వాళ్ళలోనే నెంబర్ 1 ప్లేయర్ కావాలి, అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటాడు. ఇక గ్రౌండ్ లోకి వెళ్తే షీడో కైజర్ తో మాట్లాడితే ఈసకి రిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. టీమ్ లో రిన్ అండ్ షీడో ఇద్దరు గేమ్ లో ఆడడం చూసి ఈసకి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక అలెక్సిస్ అండ్ కైజర్ వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో ఆడాలని డిసైడ్ అవుతారు. బట్ షీడో కైజర్ ని స్టాప్ చేయడానికి వస్తాడు, కానీ అలెక్సిస్ కి పాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక మళ్ళీ అలెక్సిస్ వచ్చి కైజర్ కి పాస్ చేస్తే కరాసో వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. బట్ సడన్ గా కొనిగామి వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. ఇక బాల్ ఎయిర్ లో ఉంటే టెచ్చు తన స్పీడ్ ని యూజ్ చేసి బాల్ ని తీసుకోవడానికి వెళ్తాడు. బట్ రైజే తనని స్టాప్ చేసి తన లెగ్ తో కిక్ చేస్తే హియోరి ఆ బాల్ ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు, కానీ ఆవోషే తనని స్టాప్ చేస్తాడు. ఇక నానసే వచ్చి ఆ బాల్ ని రిన్ కి పాస్ చేస్తే సడన్ గా ఈసీగా వచ్చి ఆ పాస్ ని తన హెడ్ తో హిట్ చేస్తాడు. ఇక్కడ బోత్ టీమ్స్ వచ్చి హై లెవెల్ డిఫెన్స్ అండ్ ఆఫెన్స్ తో ఆడడం చూసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఇక చాప బాల్ ని త్రో చేస్తే ఆవాసి ఆ బాల్ ని తీసుకొని పక్కనే ఉన్న నానసేకి పాస్ చేస్తాడు. ఇక్కడ పిఎక్సీ గేమ్ ప్లాన్ ని ఈసీగా అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చార్లెస్ అతన్ని ఫ్రీగా గేమ్ ఆడనివద్దని ఆలోచిస్తూ ఉంటాడు. బికాస్ అతని దగ్గరికి బాల్ వెళ్తే వాళ్ళ ఆఫెన్స్ వచ్చి మొత్తం డిఫరెంట్ గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళని గోల్ చేయకుండా స్టాప్ చేయడము చాలా కష్టం అయిపోతుంది. అందుకే అందరూ అతని మూవ్స్ ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉంటారు. రైచే అతన్ని బ్లాక్ చేసి ఉంటాడు, కానీ బ్యాక్ లో ఉన్న బాల్ ని చూడలేడు. అప్పుడే చార్లెస్ రైచు నుంచి ఎస్కేప్ అయితే బట్ ఈజీగా వచ్చి తనకి ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ లో పాస్ అనేది కావాలని అనుకుంటాడు. అప్పుడే తన టీం పాస్ చేస్తే ఆ టైంలో ఈసీ పాస్ ని తీసుకోవడానికి వచ్చి లెగ్ తో టచ్ చేస్తాడు. అప్పుడు ఆ బాల్ వచ్చి కైజర్ దగ్గరికి వెళ్తుంది. అయితే చార్లెస్ ఈసీతో, నేను గేమ్ ని చూసినట్టు నువ్వు కూడా చూస్తావు కదా, అయితే ఈ మ్యాచ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారో చూద్దామని ఈసీని ఛాలెంజ్ చేస్తాడు. ఇక బాల్ కైజర్ దగ్గర ఉండడం వల్ల అలెక్సిస్ అంటే గ్రిమ్ ని యూజ్ చేసుకుని గోల్ చేయాలని ప్లాన్ చేస్తాడు.
ఇక పాస్ అలెక్సిస్ కి చేస్తే ఆవోసెస్ షాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలాగే తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి టెచ్చు వస్తాడు. ఇక అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తే కైజర్ గోల్ చేయడానికి నానసే అండ్ కరాసు వచ్చి అడ్డంగా నిలబడుకుని ఉంటారు. ఒకవేళ వాళ్ళని డిఫీట్ చేస్తే స్టాప్ చేయడానికి బ్యాక్ లో ఇంకో డిఫెండర్ కూడా ఉంటాడు. కానీ కైజరు వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని అనలైజ్ చేసి అక్కడ నుంచే గోల్ చేయాలని చూస్తాడు. ఇక డిఫెండర్స్ ముందరికి వెళ్లి నానసేని బాల్ ని తీసుకునేలా చేస్తే అప్పుడు కార్నర్ లోకి గోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రిన్ అలా చేయనివాడు. అప్పుడే పర్ఫెక్ట్ టైంలో ఆ బాల్ ని స్టిల్ చేస్తాడు. ఇక రిన్ కౌంటర్ అటాక్ చేసి చాలా ఈజీగా తన ప్లేయింగ్ స్టైల్ తో 3 డిఫెండర్స్ ని క్రాచ్ చేస్తాడు. ఇక వాళ్ళ టీం ప్లేయర్స్ వచ్చి నన్ను యూజ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ రిన్ కి నానసేకి మధ్య 15 డేస్ ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక నానసే రిన్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ లో నన్ను యూజ్ చేసుకో, లేదంటే నా ఫుట్బాల్ లైఫ్ వచ్చి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానని చెప్తాడు. బట్ రిన్ వచ్చి నువ్వు బాల్ ని సరిగా కంట్రోల్ చేయలేవు, పాసింగ్ లో షూటింగ్ లో కూడా సరిగా చేయలేవు, నువ్వు నాకు వేస్ట్ అని చెప్తే నేను ఈ లీగ్ లో సర్వైవ్ కావడానికి నేను ఏదైనా చేస్తాను, నీకు హెల్ప్ చేయడం కోసము నన్ను నేను సాక్రిఫైస్ కూడా చేసుకుంటానని చెప్తాడు. దానికి రిన్ వచ్చి నువ్వు నాకు వర్త్లెస్ అని అనిపిస్తే నేను నిన్ను యూజ్ చేసుకోనని చెప్పి అతనికి ట్రైనింగ్ ని అసైన్ చేస్తాడు. అలా రోజు ట్రైనింగ్ చేస్తూ ఉండడం చూస్తాము. ఇక ఒక రోజు రిన్ నానసేని నీ డామినెంట్ లెగ్ ఏదని అడిగితే నేను రైట్ హ్యాండర్ ని కాబట్టి నా డామినెంట్ లెగ్ కూడా రైట్ లెగ్ అని చెప్తే, లేదు నేను ఇచ్చిన ఈ కొంచెం ట్రైనింగ్ లోనే రైట్ లెగ్ కన్నా నీ లెఫ్ట్ లెగ్ తోనే ఇంకా ప్రెసైజ్ గా బాల్ ని కంట్రోల్ చేస్తున్నావు. ఇక నీ బాడీ వచ్చి నార్మల్ అంబిడెక్స్ట్రస్ అని చెప్తాడు. ఇక మ్యాచ్ లో వచ్చి రిన్ నానసేకి పాస్ ఇచ్చి గోల్ చేయడానికి ముందుకు వెళ్లిపోతాడు. ఇక నానసే రిన్ కి పాస్ చేయగానే కైజర్ అంటే ఈసీగా వచ్చి గోల్ చేయకుండా స్టాప్ చేస్తారు. బట్ కైజర్ అంటే ఈసీగా వచ్చి తన గోల్ ని స్టాప్ చేయడానికి వస్తారని రిన్ కి ముందే తెలుసు. అప్పుడు రిన్ ఈసీతో నేను ఇప్పుడు కూడా గోల్ ని షూట్ చేయగలను, జస్ట్ నీ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి బాల్ ని షూట్ చేస్తాడు. బట్ హియోరీ వచ్చి రిన్ ఈసీగా అంటే కైజర్ ని బీట్ చేస్తాడని ముందే తెలిసి గోల్ ని స్టాప్ చేయడానికి రెడీగా ఉండి షూట్ చేయగానే గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ ఈసగి హియోరీ రిన్ గోల్ ని స్టాప్ చేయడం చూసి స్మైల్ చేసి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ వాళ్ళ టాప్ పర్ఫార్మెన్స్ తో గేమ్ ఆడడం చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడే కరాసు ఆ బాల్ ని తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది, నీ మైండ్ అండ్ బ్రెయిన్ వచ్చి ఇప్పుడు సింక్ లో ఉన్నాయి, నువ్వు ఫైనల్లీ అగ్రెసివ్ గా ఆడడానికి ఎంత టైం పట్టిందా అని చెప్తాడు. ఇక ఈసగి బెస్ట్ ప్లేయింగ్ స్టైల్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బ్యాక్ లో ఉన్న చార్లెస్ కి పాస్ చేస్తే అందరూ సిచ్యుయేషన్ ని రీడ్ చేస్తూ చార్లెస్ ని మర్చిపోతారు. ఇక అతను పాస్ చేస్తాడా లేదా షూట్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటే డిఫెండర్స్ మధ్యలో నుంచి బాల్ ని కిక్ చేస్తాడు. అయితే ఈసీ వచ్చి చార్లెస్ రిన్ కి పాస్ చేస్తాడని అనుకుంటాడు. బట్ అది వాళ్ళ ఇద్దరి హెడ్ మీద నుంచి షీడో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈసీ వచ్చి వాళ్ళు ఐ కాంటాక్ట్ కూడా చేసుకోలేదు. ఎలా చేశారని అనుకుంటే అప్పుడే ముందు మ్యాచ్ లో ఈసీ అండ్ హియోరీ ఎలా అయితే లాస్ట్ గోల్ ని చేశారో ఆ మూమెంట్ ని గుర్తు చేసుకుంటాడు. ఇక షీడో ఆ పాస్ కి రీచ్ అయ్యి తన హెడ్ తో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఆ గోల్ ని చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే చార్లెస్ వచ్చి బ్లూలాక్ లో ఫస్ట్ టైం నా పాస్ కి షీడో ఒకటే రియాక్ట్ అయ్యాడని చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడే లోకి నేను చార్లెస్ ఫుల్ అబిలిటీస్ ని అవేక్నింగ్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశాను, ఫైనల్లీ ఇప్పుడు జరిగిందని స్మైల్ చేసి చార్లెస్ అంత ఫాస్ట్ గా డెవలప్ అయితే అంత తొందరగా నేను నోవాని సర్పాస్ చేయగలనని అనుకుంటాడు. ఇక్కడ షీడో గోల్ చేయడం చూసి రైచే తన కూల్ ని లాస్ అయిపోతాడు. అప్పుడే ఈసగి ఎవరు వాళ్ళ మూవ్స్ ని ప్రిడిక్ట్ చేయలేరు, పర్ఫెక్ట్ ప్లాన్ తో గేమ్ ఆడినంత మాత్రాన మనం గోల్ చేయలేము, పర్ఫెక్ట్ ప్లాన్ ని మనం ప్రొడ్యూస్ చేస్తే గోల్స్ ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చార్లెస్ చాలా డేంజర్ గా ఉన్నాడు, అయితే అతను ఇంకా పర్ఫెక్ట్ గా డెవలప్ కాలేదు. ఇప్పుడే ఇలా ఆడుతున్నాడంటే ఫుల్ గా డెవలప్ అయితే ఎలా ఆడతాడని భయపడిపోయి ఎలాగైనా లీగ్ లో విన్ అవ్వాలని అనుకుంటాడు. ఇక అప్పుడే హియోరీ అండ్ ఈసీగా వచ్చి ఒకసారి ఈగో చెప్పిన ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నోవా వచ్చి మీరు ముందు మ్యాచ్ లో లాస్ట్ గోల్ ని చేశారు కదా, దాన్ని సర్పాస్ చేసే గోల్ ని క్రియేట్ చేయండి, ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని మ్యాచ్ లో కంట్రోల్ చేయలేకపోతే మ్యాచ్ ని ఖచ్చితంగా ఓడిపోతాము, కునిగామి నువ్వు షీడోని మార్క్ చేసి తనని ఫ్రీగా మూవ్ చేయొద్దని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ చాలా ఎడ్జ్ లో ఉండడం చూస్తాము. ఇక కైజరు అలెక్సిస్ అండ్ గ్రిమ్ ముగ్గురు కలిసి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈసీగా వచ్చి బెస్ట్ గోల్ ని ఎలా క్రియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఒకటి రిలీజ్ అవుతాడు. ప్రతి పర్సన్ యొక్క టాప్ పర్ఫార్మెన్స్ వచ్చి థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళ పర్సనల్ గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ టాప్ పర్ఫార్మర్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటే టైప్ 1 లో వచ్చి షీడో లాంటి వాళ్ళు జస్ట్ అతని ఇన్స్టింక్ట్స్ ని మాత్రమే బిలీవ్ చేసి గేమ్ లో ఆడేవాళ్ళు. టైప్ 2 లో వచ్చి నా లాంటి అనలైజ్ అండ్ అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈసీతో పాటు అదర్స్ ప్లేయర్స్ టాలెంట్ కూడా బయటపడుతుంది. బారో, బాచిరా, నాగి అండ్ టెట్సు వీళ్ళందరూ వచ్చి ఇండివిడ్యువలిస్టిక్ టైపు. అయితే కరాజు, హియోరీ, రియో, కైజరు అలాగే నేను వచ్చి హోలిస్టిక్ టైపు. బట్ కునిగామి ఏ టైపు, అలాగే రిన్ ఏ టైప్ ఆఫ్ ప్లేయర్ అని నేను అనలైజ్ చేయాలి. నేను టాప్ పర్ఫార్మెన్స్ కి రీచ్ అవ్వాలంటే గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అదంతా అనలైజ్ చేసి అందరూ ఏ టైప్ ఆఫ్ ఈగో ప్లేయర్స్ తో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక అలెక్సిస్ దగ్గర ఉన్న బాల్ ని టెచ్చు వచ్చి కిక్ చేస్తే ఆ బాల్ ని హియోరీ తీసుకొని ఈసీకి పాస్ చేయాలని అనుకుంటాడు.
బట్ అప్పుడే చార్లెస్ సడన్ గా వచ్చి ఆ బాల్ ని తీసుకొని షిడోకి పాస్ చేస్తాడు. కానీ షిడోని బాల్ ని తీసుకొని ఇవ్వకుండా కునిగామి స్టాప్ చేసి తన హెడ్ తో బాల్ ని కిక్ చేస్తే అలెక్సిస్ తీసుకొని క్రిమ్ కి పాస్ చేస్తే క్రిమ్ వచ్చి రైట్ లో ఉన్న కైజర్ కి పాస్ చేస్తాడు. బట్ షిడో ఆ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తే కునిగామి స్టాప్ చేస్తాడు. అప్పుడు రైచి తన బాడీతో ఆ బాల్ ని టచ్ చేసి తీసుకోవాలని చూస్తాడు. బట్ చార్లెస్ బాల్ ని స్టీల్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చార్లెస్ మూవ్స్ ని చూసి హియోరి అతన్ని ఎలాగోలాగా స్టాప్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్నవి కూడా స్టాప్ చేయలేకపోతే అతన్ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అయిపోతుంది, నేను ఖచ్చితంగా అతన్ని డిఫీట్ చేస్తానని అనుకుంటాడు. అప్పుడే చార్లెస్ ని డిఫీట్ చేయడానికి ఈసీఈ వస్తే రిన్ యూజ్ చేసుకుని ఈసీ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. బట్ అప్పుడే చార్లెస్ ని స్టాప్ చేయడానికి హియోరి వస్తాడు. అయితే చార్లెస్ వచ్చి రైట్ లో ఉన్న షీడోకి క్రాస్ పాస్ చేస్తాడు. ఇక్కడ హియోరి అండ్ ఈసీకి చార్లెస్ క్రాస్ పాస్ ని చూసి అతను మనతో ఆడుకుంటున్నాడు, ఇప్పుడు గ్రౌండ్ అంతా తన కంట్రోల్లో ఉందని షాక్ అయిపోతారు. అప్పుడే ఆ క్రాస్ పాస్ ని షీడో తీసుకోకుండా బ్లాక్ చేసి కునిగామి లెగ్ తో కిక్ చేస్తాడు. అప్పుడు షీడో నువ్వు నన్ను అన్యాయం చేస్తున్నావని అంటాడు. అప్పుడే ఈసీకి వచ్చి కునిగామి ఎలాంటి ప్లేయర్ అని రిలీజ్ అయ్యి కునిగామితో ముగ్గురం కలిసి ఒక కెమికల్ రియాక్షన్ ని ప్రొడ్యూస్ చేద్దామని చెప్తాడు. ఇక బాల్ వచ్చి కరాసు దగ్గర పడుతుంది. అయితే జిన్ వచ్చి ఆ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్ ని బ్లాక్ చేస్తాడు. ఇక్కడ హియర్ చార్లెస్ మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఎవరికి పాస్ చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ అతని లెవెల్ ఆఫ్ థింకింగ్ తో చార్లెస్ ని బీట్ చేయాలని తెలిసి చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కరాసు చార్లెస్ కి పాస్ చేస్తే షీడోకి పాస్ చేయకుండా కైజర్ అండ్ అలెక్సిస్ వచ్చి ఆ దారిని కట్ చేస్తారు. అప్పుడే రిన్ చార్లెస్ ని పాస్ చేయమని అడిగితే అయినా కూడా ఇద్దరి మధ్యలో నుంచి పాస్ ని షీడోకే చేస్తాడు. అది చూసి కైజర్ అలెక్సిస్ షాక్ అయిపోతారు. అప్పుడే హియోరి ఆ పాస్ ని సాప్ చేసి నిన్ను ఎలా డిఫీట్ చేయాలో నేను ఫైండ్ అవుట్ చేస్తాను, యూ లూజర్ అని చెప్తాడు. ఇక ఆ బాల్ ని రైచి తీసుకొని హియోరికి పాస్ చేస్తాడు. బట్ అప్పుడే కరాసు, నానసే అండ్ టెట్సు ఈ ముగ్గురు వచ్చి అతన్ని బ్లాక్ చేస్తారు. అయినా కూడా హియోరి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఈసీ దగ్గరికి క్రాస్ పాస్ ని ఇస్తే ఈసీ ముందర ఉన్న డిఫెండర్స్ అందరి నుంచి ఎస్కేప్ అయ్యి బాల్ కోసం వెళ్తూ ఉంటాడు. అయితే ఈసీని స్టాప్ చేయడానికి షీడో వస్తాడు. బట్ ఈసగి బాల్ కోసం వెళ్లకుండా బాల్ కి దూరంగా వెళ్లిపోతాడు. అది చూసి షీడో షాక్ అయిపోతాడు. అప్పుడే సడన్ గా కునిగామి వచ్చి ఎయిర్ లోకి జంప్ చేసి గోల్ బాక్స్ లోకి హిట్ చేస్తాడు. ఇక ఈసగి ఆ బాల్ ని గోల్ చేయాలని చూస్తాడు. అయితే ఈసీ మూమెంట్స్ మీద ఫోకస్ చేసి ఈసీ అండ్ రిన్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. దానివల్ల ఈసీ ప్రిడిక్ట్ చేయలేకపోతాడు. అయితే ఈసీ మూమెంట్స్ మీద ఫోకస్ చేసి కైజర్ అండ్ రిన్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. అయితే ఇక్కడ ఈసీ వచ్చి కైజర్ అండ్ రిన్ వస్తారని అసలు ప్రిడిక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ కైజర్ వచ్చి ఆ స్పాట్ లోకి ఫస్ట్ రీచ్ అవ్వాడు. బట్ దానికి బదులు ఈసీఏ గోల్ ని స్టాప్ చేసి ఆ తర్వాత బాల్ ని తీసుకొని గోల్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఈసీఏ వచ్చి తన లెఫ్ట్ లెగ్ తో ఫేక్అవుట్ చేసి రిన్ ని పూల్ చేస్తాడు. ఇక కైజర్ తన రైట్ లెగ్ తో షూట్ చేసి గోల్ ని షూట్ చేస్తాడని అనుకుంటాడు. కానీ మిడ్ ఎయిర్ లో తన కిక్ ని చేంజ్ చేసి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఈసీఏ గోల్ ని చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక కైజర్ అండ్ రిన్ మొక్కలు వచ్చి మాడి మస్ అయిపోయాయి. మీరే చూడండి ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్నారు. ఇక ఆడియన్స్ అయితే ఆ గోల్ కి ఎగిరి గంతులేస్తారు. ఇక కునిగామి ఈసగితో నేను ఇంకా పాసెస్ ని చేయనని చెప్తాడు. అప్పుడే హియోరి అండ్ ఈసగి వచ్చి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇక హియోరి వచ్చి నా క్రాస్ పాస్ ని అలాగే కునిగామి అసిస్ట్ ని ఎలా విజువలైజేషన్ చేసుకున్నావని అడిగితే కునిగామి షీడోని డిఫీట్ చేసి నాకు పాస్ చేస్తాడని తెలుసని చెప్తే ఓకే లాస్ట్ లో నీ ట్రంప్ కార్డ్ ని యూజ్ చేసి గోల్ చేసావు, అది నువ్వు మాత్రమే చేయగలవని అంటే నేను దాన్ని ప్లాన్ చేయలేదు. కైజర్ అండ్ రిన్ సడన్ గా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ వల్ల నేను ఈ న్యూ అటాక్ ని క్రియేట్ చేశాను. ముందు మ్యాచ్ లోనే నాగి మూవ్స్ వచ్చి నా మైండ్ లో అలానే స్టోర్ అయిపోయి ఉన్నాయి. అలా సబ్ కాన్షియస్ గా ఈ న్యూ అటాక్ ని క్రియేట్ చేశానని చెప్తాడు. హియోరి ఆ మాటలు విని సడన్ గా ఒకటి రిలైజ్ అయ్యి డిఫెండర్స్ ని గోల్స్ ని స్టాప్ చేయడానికి ఏ డైరెక్షన్ నుంచి వచ్చినా నువ్వు మిడ్ ఎయిర్ లో పేక్అవుట్ చేసి అపోనెంట్స్ టైమింగ్స్ ని డిస్ట్రాయ్ చేయగలవు. అలాగే గోల్ కీపర్ వచ్చి నీ గోల్ ని స్టాప్ చేయడానికి చాలా కష్టం అవుతుందని చెప్తాడు. ఆ వెపన్ గురించి తెలుసుకొని ఈసీకి కూడా షాక్ అయిపోతాడు. ఇక్కడ నోవా ఈసీ గోల్ ని అలాగే ఈసీ వైపు అటాక్స్ అన్ని సక్సెస్ అవుతుండడం చూసి ఈసీకి ఫేవర్ గా కైజర్ టీమ్ లోని గ్రిమ్ ని కరోనాతో రీప్లేస్ చేస్తాడు. అయితే ఇక్కడ నోవా మెయిన్ రీజన్ వచ్చి ఇది కాదు, ఇంకొక రీజన్ ఉంది. అది తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇక కైజర్ కి సపోర్ట్ గా అలెక్సిస్ మాత్రమే ఉంటాడు. ఇక కరోనా గేమ్ లో ఉండడం వల్ల ఈసీకి గోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ గోల్ ని కూడా స్కోర్ చేసి కైజర్ ని కంప్లీట్ గా బీట్ చేసి రిన్ ని సర్పాస్ చేసి ఈ లీగ్ లో అలాగే వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అవ్వాలని అనుకుని చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. అయితే కైజర్ వచ్చి ముందు గోల్ చేసిన షాట్ వచ్చి స్ట్రైకర్ గా ఈసీ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. నేను ఏదో ఒకటి చేయలేకపోతే ఈసీ టీం ని లాగేసుకుంటాడని వరి అవుతూ ఉంటాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి నేను ఒకనే నీ సైడ్ ఉన్నానని చెప్తే ఈసీ నా నుంచి అన్ని లాగేసుకోకముందే నేను ఇంపాసిబుల్ వెపన్ ని పర్ఫెక్ట్ చేయాలని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నానేసే రిన్ కి పాస్ చేస్తాడు. ఇక అప్పుడే చార్లెస్ వచ్చి హేలోకి నన్ను రీప్లేస్ చేసి షీడోని వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు, ఏం చాలా బోరింగ్ గా ఉందని చెప్తాడు.
ఆ మాటలకి రెండు డిస్ట్రాక్ట్ అయితే హియోరి అండ్ రైచి డబుల్ ప్రెస్ చేస్తే కరోనా బాల్ ని తీసుకొని ఈసగికి పాస్ చేస్తాడు. బట్ కైజర్ ఆ పాస్ ని షీల్డ్ చేస్తాడు. ఇప్పుడే పాస్ లో కైజర్ అలెక్సిస్ కి మ్యాగ్నస్ ఎఫెక్ట్ అనే కొత్త షాట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నార్మల్ గా నా షాట్ వచ్చి స్పీడ్ అండ్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్పిన్ అసలు ఉండదు. బట్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ లో వచ్చి ఫ్లో ఆఫ్ డైరెక్షన్ అలాగే డైరెక్షన్ ఆఫ్ బాల్ రొటేషన్ వచ్చి సేమ్ డైరెక్షన్ లో ఉంటే పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్పిన్ కూడా పడుతుంది. దానికి పర్ఫెక్ట్ ప్లేస్ లో కిక్ చేయాలి, అది కూడా ఎయిర్ స్ట్రీమ్ సెంటర్ లో కిక్ చేయాలని చెప్పి షూట్ చేస్తే క్రేజీ కరువుతో గోల్ పడుతుంది. అయితే మ్యాచ్ లో ఈ షాట్ ని కిక్ చేయడము చాలా డిఫికల్ట్, బికాస్ బాల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక కైజర్ ని కరాసన్ అండ్ ఆవర్స్ బ్లాక్ చేయడానికి వస్తారు. ఇక అప్పుడే అలెక్సిస్ పాస్ చేస్తాడు. బట్ కైజర్ ఇంకా ఎయిర్ లోనే ఉంటాడు, అలాగే బాల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక అతనికి షూట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఇక కైజర్ బాల్ ని షూట్ చేస్తే నెట్టికి దగ్గరలో కూడా పడదు, ఎక్కడో దూరంగా అవుట్ సైడ్ లో పడుతుంది. దానికి చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కట్ చేస్తే కైజర్ పాస్ ని చూపిస్తారు. అతని మదర్ వచ్చి లీడ్ యాక్ట్రెస్, అలాగే అతని ఫాదర్ వచ్చి స్మార్ట్ అండ్ డైరెక్టర్. ఇక ఒక రోజు కైజర్ కి జన్మనిచ్చి ఫాదర్ అండ్ కైజర్ ని వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో వాళ్ళ ఫాదర్ ఒక యానిమల్ గా మారిపోయి కైజర్ ని ఏదో ఒక రీజన్ తో కొడుతూ ఉంటాడు. ఇక వర్క్ చేయడానికి పంపిస్తే ఏదో ఒకటి తీసుకుని రాకుండా వస్తే వాళ్ళ ఫాదర్ కొడతాడు. దాంతో కైజర్ ఒక దొంగ అవుతాడు. ఇక బ్రెడ్ దొంగతనం చేసి తీసుకుని వెళ్తే మిల్క్ లేదని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అయితే అతని లైఫ్ ని డిస్ట్రాయ్ చేసిన ఆమె అతనికి ఒక రోజుని ఇచ్చి ఉంటుంది. దాన్ని ఒక ట్రెజర్ లాగా చూసుకోవడము కైజర్ కి అర్థం కాదు. ఇక పెద్దవాడైపోయి ఉంటాడు. తను దొంగతనం చేసినవన్నీ అమ్మేసి అమౌంట్ తన దగ్గరే పెట్టుకుంటాడు. అయితే అదే రోజు తన 12th బర్త్డే. తన దగ్గర ఉన్న అమౌంట్ తో ఒక ఫుట్బాల్ ని కొనుక్కుంటాడు. దాంతో మెల్లగా ఫుట్బాల్ తనకి దగ్గర అవుతుంది. అయితే ఒక రోజు దొంగలు బంగారం షాప్ లో బంగారాన్ని స్టీల్ చేసి కైజర్ పేరు చెప్తారు. ఇక పోలీసులు కైజర్ ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తే తన బెడ్ దగ్గర చాలా అమౌంట్ అనేది చూసి అతన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. బట్ ఒక పోలీసు వచ్చి ఈ ఫుట్బాల్ కూడా తన బెడ్ దగ్గర దొరికింది, అయితే ఇది మీ కొడుకుదని ఏ ఎవిడెన్స్ లేదని చెప్తే ఆ బాల్ లోపల మనీ పెట్టాడేమోనని బాల్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ లోపల సంథింగ్ అనేది అవేకన్ అవుతుంది. ఇక వాళ్ళ డాడ్ ని ఎగిరి తంతాడు. అది పోలీసులు చూసి కైజర్ మీద అటాక్ చేస్తే వాళ్ళని కూడా ఇంజురీ చేస్తాడు. ఇక పోలీసులు వచ్చి అతన్ని సెల్లో వేస్తారు. అప్పుడే రేడార్ కనే అతను ఫీఫా అసోసియేషన్ ఏజెంట్ కైజర్ దగ్గరికి వచ్చి నీకు ఫుట్బాల్ ఇష్టం అయితే చెప్పు, నేను నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. నేను టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ని సెర్చ్ చేసుకుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నానని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి ఫస్ట్ ప్రో ఎగ్జామ్స్ ని పాస్ అవ్వమని చెప్తాడు. ఇక అకాడమీలో జాయిన్ చేస్తే అక్కడ ఉన్న ప్లేయర్స్ తో అసలు మాట్లాడు. అక్కడ తన ఓన్ గా ఫైట్ చేయడానికి, తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ వెపన్ కావాలని ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అలా చేయడానికి ఒక కుక్క కావాలని అనుకుంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క కనిపిస్తుంది. అది ఎవరో తెలుసా? అలెక్సిస్. ఇక అక్కడ నుంచి పీపుల్స్ డ్రీమ్స్ అయినా వాళ్ళ ఫుట్బాల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అలా తను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ కావాలని డిసైడ్ అవుతాడు. ఇక ప్రెజెంట్ లోకి వస్తే అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడు. గోల్ కి 35 మీటర్స్ దూరంలో ఉంటాడు. ఇక 5 మీటర్స్ ముందుకు వెళ్లి గోల్ చేయాలని చూస్తాడు. అప్పుడే రిన్ను అతన్ని స్టాప్ చేయడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ బాల్ ని స్టాప్ చేస్తాడు. బికాస్ తను మ్యాగ్నస్ ఎఫెక్ట్ షాట్ ని హిట్ చేయాలంటే బాల్ మూవ్ అవ్వకూడదు. ఇక బాల్ ని షూట్ చేస్తే రిన్ను ఆ బాల్ ని స్టాప్ చేస్తాడు. బట్ ఇక్కడ ఈ సెగకి కైజర్ ప్లాన్ తెలియక స్టాప్ చేయొద్దని చెప్పినా స్టాప్ చేస్తాడని నీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ టీం నీది కాదు, నా ముందు నీల్ డౌన్ చెయ్యి, యూ జోకర్ అని అంటాడు. అప్పుడే నోవా వచ్చి నీ ఈగోతో ఫైట్ చెయ్యి, నువ్వు డిస్పరేట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎవాల్వ్ అవుతావని అంటాడు. ఇక షీల్డోని బ్లాక్ చేసి కొనియామి హెడ్ తో బాల్ ని కిక్ చేస్తే కరోనా దగ్గరికి వెళ్తుంది. ఇక ఈజీగా వచ్చి కైజర్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి టీం ని కంట్రోల్ చేయాలని చాలా డెస్పరేట్ గా ఉంటాడు. అయితే కైజర్ తన పాస్ట్ ని గుర్తు చేసుకుని నేను అన్నిటినీ లాస్ కాకముందే ఈజీని డిస్ట్రాయ్ చేసి అతన్ని సర్పాస్ కావాలని అనుకుంటాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి కూల్ డౌన్ అవ్వు, నువ్వు లీగ్స్ లోకి వచ్చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకుని పెద్ద క్లబ్ నుంచి ఆఫర్ ని తీసుకున్నావు. ఇక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసి నీ న్యూ వెపన్ తో గోల్ చేద్దాము, నీతో నేనున్నానని చెప్తాడు. దానికి కైజర్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ మ్యాచ్ ను ప్రపంచమంతా చూస్తుంది. ఇక నేను లాస్ అయిపోతే నేను సంపాదించుకున్న గ్లోరీ, ఫేము, అలాగే ఆఫర్ కూడా పోతుంది. ముఖ్యంగా నన్ను ఈసీగా డిఫీట్ చేస్తే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికే వెళ్తానని చాలా భయంగా ఉంది. ముందు నేను విన్ అవుతూనే వచ్చాను, బట్ ఇప్పుడు అన్ని లాస్ అవుతానని చాలా భయం వేస్తుంది. నేను గ్రేటర్ హైట్స్ కి ఏం చేయకుండా సేఫ్ ప్లేయింగ్ గేమ్ ని ఆడాను. ఇదే టాప్ ప్లేస్ అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ లో వరల్డ్ లో బెస్ట్ స్ట్రైకర్ ని కాలేను. ఇప్పుడు అర్థమైంది, నా అచీవ్మెంట్స్ ని, నా ప్రైడ్ ని అన్ని వదిలేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక నేను ప్రొటెక్ట్ చేయాల్సింది నా ఈగోనని రియలైజ్ అవుతాడు. ఇక్కడ కైజర్ మూమెంట్స్ చేంజ్ అవ్వడం చూసి ఈసగి షాక్ అయిపోతాడు. ఇక కరోనా ఈసగికి పాస్ చేస్తే కరాసు ఈసగి దగ్గరికి వచ్చి బ్లాక్ చేస్తాడు. అయితే కరోనాకి పాస్ చేసి కరాసు నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక కరోనా ఈసగికి పాస్ చేస్తే తన్ని తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఆ పాస్ ని హియోరి తీసుకునేటప్పుడు సడన్ గా కైజర్ వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు.
ముందు కైజర్ మూవ్స్ వచ్చి ఫోర్స్ఫుల్ గా ఉండేవి, కానీ ఇప్పుడు వచ్చి అందరి మూవ్స్ ని కౌంట్ లోకి తీసుకొని కోఆర్డినేటెడ్ యాంటిసిపేటరీ మూవ్స్ ని క్రియేట్ చేస్తున్నాడని ఈసీగా షాక్ అయిపోతాడు. ఇక కైజర్ రైసీకి పాస్ చేసి ముందుకు వెళ్లిపోయి, నేను గ్రేటర్ హైట్స్ కి రీచ్ అవ్వాలంటే నేను అన్ని వదిలేసి 0 నుంచి స్టార్ట్ చేయాలి, ప్లీజ్ బాల్ ని పాస్ చేస్తావా అని రైచీతో అని అంటే, నీలో కూడా మంచి ఉందని పాస్ చేసి వెళ్లి గోల్ చేయమని చెప్తాడు. అప్పుడు రిన్ వచ్చి కైజర్ దగ్గర నుంచి బాల్ ని తీసుకుంటాడు. అయితే కరోనా అండ్ రైచీ వచ్చి రిన్ డబుల్ ప్రెస్ చేసి బాల్ ని కిక్ చేస్తే ఆ బాల్ ని కొనిగామి తీసుకుంటాడు. ముందు కైజర్ వచ్చి జస్ట్ అలెక్సిస్ కే పాస్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఈసీ టీం కి కూడా పాస్ చేయడంతో ఆపోజిట్ టీం కి కైజర్ మూవ్స్ ని రీచ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుందని కరాస్ అనుకుంటాడు. ఇక కోనిగామి కురానాకి పాస్ చేస్తే అతను టచ్ చేసి ఈసీకి పాస్ చేస్తాడు. కట్ చేస్తే జిన్ పాస్ ను చూపిస్తారు. అతను వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఆమె సీరియస్ ఇల్నెస్ తో బాధపడుతూ ఉంటుంది. ఆమె బ్రతికేదానికి జస్ట్ 50% మాత్రమే ఉందని డాక్టర్ చెప్తారు. ఇక జిన్ బర్త్ వల్ల ఆమె లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ జిన్ కి బ్రదర్ కూడా ఉంటాడు. అయితే అతను ఏ సైడ్ ఉంటాడో ఆ సైడ్ విన్ అవుతుందని అతను బిలీవ్ చేసేవాడు. సేమ్ అలానే బ్లూ లాక్ లో సర్వ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాడు. ఇక బేస్ట్ లో జిన్ సర్వైవ్ కావడానికి ఈజీ వైపా లేదా కైజర్ వైపు ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈజీగా ముందుకు వెళ్తూ కైజర్ ని బీట్ చేయాలని చాలా డెస్పరేట్ గా ఉంటాడు. ఇక కురోనాకి పాస్ చేస్తే అతన్ని ఆవోషి అండ్ నానిసే బ్లాక్ చేసి నానిసే బాల్ ని తీసుకుంటాడు. ఇక అప్పుడే కైజర్ వచ్చి సడన్ గా అతని నుంచి బాల్ ని స్టీల్ చేసి ముందుకు వెళ్తే అతన్ని స్టాప్ చేయడానికి చాంపా రెడీగా ఉంటాడు. అప్పుడే కొనిగామికి పాస్ చేసి చాంపాని క్రాచ్ చేస్తాడు. ఇక మళ్ళీ కొనిగామి వచ్చి కైజర్ కే పాస్ చేస్తాడు. బికాజ్ ఇప్పుడు కొనిగామి వచ్చి స్టూడియోని స్టాప్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే ఫ్రీగా మూవ్ అవ్వలేడు. ఈసీ ఇదంతా అనలైజ్ చేసి తన ఓన్ గోల్ కోసము తన ప్రైడ్, తన అచీవ్మెంట్స్ అన్నిటిని వదిలేశాడు. నాకు తెలిసి అతను వచ్చి సేమ్ నాలాగే వరల్డ్ టైప్ ఈగోయిస్ట్ అని అనుకుంటాడు. ఇక కైజర్ గోల్ ని షూట్ చేసేటప్పుడు కరాసా అండ్ రిన్ వచ్చి స్టాప్ చేస్తారు. ఇక ఆ బాల్ వచ్చి హియోరే దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కురోనాకి పాస్ చేస్తే నెక్స్ట్ గోల్ బాక్స్ లో ఉన్న ఈసీకి పాస్ చేస్తే గోల్ చేయడానికి షూట్ చేస్తూ ఉంటాడు. బట్ చార్లెస్ సడన్ గా వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అది చూసి ఈసగి చార్లెస్ మంచి మూడ్ లో లేడు కదా, ఎలా స్టాప్ చేశాడని షాక్ అవుతాడు. ఇక ఆ బాల్ వచ్చి కైజర్ లాయల్ డాగ్ అయిన అలెక్సిస్ ముందర పడుతుంది. బాల్ ని కిక్ చేసి కైజర్ కి పాస్ చేయాలని చూస్తాడు. అది కూడా బాల్ మూవ్ అవ్వకుండా ప్రాక్టీస్ మ్యాచ్ లో ప్రాక్టీస్ చేసినట్టు. ఇక బాల్ ని కైజర్ కి పాస్ చేస్తే కైజర్ బాల్ ని తీసుకోకుండా వదిలేస్తాడు. ఇక జిన్ ఆ బాల్ ని తీసుకుంటాడు. అయితే ఈసీ వచ్చి జిన్ బాల్ ని తీసుకుంటాడని అసలు ఊహించాడు. అయితే కైజర్ వల్ల ఇప్పుడు అపోనెంట్ టీం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇక ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని పాస్ చేస్తాడని ఈసీ ముందుకు వెళ్తాడు. అలాగే కైజర్ వచ్చి ఇప్పుడు టీం అంతా ఈసీ కంట్రోల్ లో ఉంది, నేను ఎలాగైనా బాల్ ని స్టీల్ చేసి గోల్ చేసి సిచ్యువేషన్ ని నా కంట్రోల్ లోకి తీసుకోవాలని ముందర ఉన్న కరాసో అండ్ నానిసేని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ జిన్ వచ్చి ఈసీకి పాస్ చేయకుండా బ్యాక్ స్పిన్ చేసి కైజర్ కి పాస్ చేస్తాడు. కైజర్ కి కావాల్సిన విధంగానే బాల్ మూవ్ అవ్వకుండా స్టాప్ అయిపోతుంది. అయితే రిన్ అండ్ చార్లెస్ వచ్చి అతను గోల్ చేయకూడదని గోల్ కి అడ్డంగా నిలబడుకుని ఉంటారు. అయితే ఇక్కడ కైజర్ ప్లాన్ ఏంటో ఎగ్జాక్ట్ గా వాళ్ళకి తెలియదు. ఇక కైజర్ వచ్చి మ్యాగ్నస్ బ్యాక్ షాట్ ని కిక్ చేస్తాడు. అది చూసి ఈసగి ఎప్పుడైతే బాల్ ని స్టాప్ చేశాడో అప్పుడు అతనికి ఎలా కావాలో అలా కిక్ చేసి బాల్ మీద స్పెండ్ పెట్టడానికని షాక్ అయిపోతాడు. అలాగే కైజర్ వచ్చి తన బాల్ తో స్పెండ్ చేసిన టైం ని గుర్తు చేసుకుని బాల్ తో ఇక్కడ నుంచి ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఫ్రీ అయిపోయి చాలా మనీని సంపాదించాలని, అలాగే మంచి ఫుడ్ ని తినాలని చెప్తాడు. ఇక ప్రెజెంట్ లోకి వెళ్తే ఆ బాల్ గోల్ లోకి వెళ్తుంది. ఆడియన్స్ అందరూ ఆ గోల్ ని చూసి చాలా ఎక్సైట్ అయిపోతారు. అలాగే వాళ్ళ టీం ప్లేయర్స్ అండ్ ఆపోనెంట్ టీం ప్లేయర్స్ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఇయోరి జిన్తో ఎందుకు కైజర్ కి పాస్ చేసావని అడిగితే నేను కైజర్ కి బదులుగా ఈసగికి ఈజీగా పాస్ చేసేవాడిని, బట్ ఇక్కడ నేను ఒక అండర్డాగ్ కి పాస్ చేసి నా పాస్ తో అతన్ని విన్ అయ్యేలా చేశా. ఇక నా డెసిషన్ తో ఎవరి పవర్ అయినా కాన్స్టాంట్ గా చేంజ్ అయ్యేలా చేయగలని చెప్తాడు. అది ఈజీ అని. ఇప్పుడు నువ్వు కైజర్ సైడ్ అని అడిగితే ఎవరికి తెలుసు నేను ఎవరి సైడ్ ఉంటానో లాస్ట్ వరకు నాకు తెలియదు, అలాగే దేవుడికి కూడా తెలియదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక జిన్ ఫిలాసఫీని విని ఇదంతా కైజర్ వల్లే, నన్ను కైజర్ డిఫీట్ చేయడం మర్చిపోయి అలెక్సిస్ కి పాస్ చేయకుండా రైచీకి జిన్ కి పాస్ చేసి టాప్ పర్ఫార్మెన్స్ తో గేమ్ ఆడుతున్నాడు. అతను ఖచ్చితంగా హోలిస్టిక్ ఈగో టైప్ అని ఇంకోసారి డిసైడ్ అవుతాడు. బట్ అతని గురించి సంథింగ్ ఏదో నాకు అర్థం కావడం లేదు, కైజర్ ని బీట్ చేయడానికి ఇంకా ఏదో మిస్ అవుతున్నానని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ అలెక్సిస్ కైజర్ దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కనివే ఇంపాసిబిలిటీస్ ని రియాలిటీలోకి చేంజ్ చేయగలవు, ఖచ్చితంగా నువ్వే వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్వి కాగలవు అని చెప్తే దానికి కైజర్ వచ్చి నీ వల్లే నేను ఇంత దూరం వచ్చాను, కానీ ఇప్పటి నుంచి నాకు నువ్వు అవసరం లేదు, నేను ఎలా స్ట్రాంగ్ అవ్వాలో ఈ మ్యాచ్ నాకు చూపించింది, నన్ను ఇప్పటి నుంచి ఫాలో అవ్వద్దని చెప్తాడు. ఈజీగా ఆ మాటలు విని సడన్ గా ఒకటి రిలీజ్ అవుతాడు. ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ అండ్ రెస్ట్రిక్టివ్. దీంతో 2 టైప్స్ ఆఫ్ ఈగోస్ ని డివైడ్ చేస్తాడు. హోలిస్టిక్ లో ఫ్రీడమ్ అండ్ రెస్ట్రిక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ఇండివిజువల్ లో కూడా ఫ్రీడమ్ అండ్ రెస్ట్రిక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు.
దీంతో ఈసీఈ వచ్చి ప్రతి ఈగోయిస్ట్ గురించి డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకోగలడు. దాన్ని యూజ్ చేసుకుని కైజర్ వీక్నెస్ ని ఫైండ్ అవుట్ చేసి అతన్ని బీట్ చేయగలడని అనుకుంటాడు. అప్పుడు కైజర్ ఈసీఈతో ముందుగానే నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా, ఇదంతా నీ వల్లే, థ్యాంక్స్ యూ అని చెప్పి లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి ఇద్దరిలో ఎవరు బెస్ట్ స్ట్రైకరో చూసుకుందామని ఛాలెంజ్ చేస్తాడు. ఇదంతా సైడ్ నుంచి రిన్ చూస్తాడు. అలాగే ఊబర్ సిమ్ ఈ మ్యాచ్ లో కైజర్ గోల్ ని చూసి అతని గోల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నోకి నోవాతో కైజర్ నుంచి ఈ ఎవల్యూషన్ నువ్వు కోరుకునేది అని అంటే, ఇక్కడ మీ టీం ట్రబుల్ లో ఉంది, అది కనపడడం లేదా అని అంటే, నా టీం ఓడిపోయినా నాకు అవసరం లేదు, నాకు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ చార్లెస్ కూడా ఖచ్చితంగా ఎవరు అవుతాడని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. బాల్ నానసే దగ్గర ఉంటే ఈసీ అండ్ హియరీ డబుల్ ప్లే చేస్తారు. అప్పుడు నానసే రింగ్ కి పాస్ చేస్తాడు. బట్ కైజర్ మధ్యలో వచ్చి ఆ పాస్ ని తీసుకుని ముందుకు వెళ్లిపోతాడు. ఇక్కడ కైజర్ మూవ్స్ ని చూసి రిన్ కైజర్ అండ్ ఈసీ వచ్చి కలిసి గేమ్ ఆడుతున్నారా అని డౌట్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ టాప్ పర్ఫార్మెన్స్ తో మా టీం ని డామినేట్ చేస్తున్నారు. U20 మ్యాచ్ లో నేను ఒక స్టేట్ లోకి వెళ్ళాను, ఇప్పుడు ఆ స్టేట్ లోకి వెళ్తే ఈసీ అండ్ కైజర్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాను. U20 మ్యాచ్ లో ఓడిపోయానని ఈసీని డిస్ట్రాయ్ చేయడం కోసం బ్లూలాక్ లోకి వచ్చాను. ఈ మ్యాచ్ లో నేను ఖచ్చితంగా ఈసీని డిఫీట్ చేస్తాను. బట్ ఇప్పుడు ఉన్న లెవెల్లో నేను ఈసీని డిఫీట్ చేయలేను. మళ్ళీ నన్ను ఈసీని డిఫీట్ చేస్తాడు. అలా ఈసీ ఎవల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈసీ దగ్గర బాల్ ఉంటే రిన్ బాల్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసీ వచ్చి కష్టపడి రిన్ బీట్ చేస్తూ ఉంటాడు. అలాగే నానసే కూడా ఈసీని డబుల్ ప్రెస్ చేయడానికి వస్తాడు. అయితే ఈసీ నానసేని చూసి కరోనాకి పాస్ చేసి వాళ్ళని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడు కరోనా మళ్ళీ ఈసీకి పాస్ చేస్తాడు. ఇక్కడ ఫ్రాన్స్ టీమ్ లో వచ్చి 2 స్ట్రైకర్స్ ఉన్నారు. ఎప్పుడైతే షీడోని కొనిగామి బ్లాక్ చేయడం స్టార్ట్ చేశాడో వాళ్ళ టీం వచ్చి యూజ్లెస్ అయిపోయింది. ఇక రెండు టీం ఒకటే ఉంది. అయితే ఆ టీం మూవ్స్ ని ఈజీగా అనలైజ్ చేయగలడు. అయితే వాళ్ళతో పాటు చార్లెస్ అండ్ కైజర్ మూవ్స్ ని కూడా అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ గోల్ చేయడానికి ఛాన్స్ వచ్చి కైజర్ అండ్ ఈసీకి ఉంది. బట్ ఫ్రాన్స్ కి గోల్ చేయడానికి లేదు. ఫ్రాన్స్ టీం కైజర్ ని స్టాప్ చేస్తే ఈసీకి గోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈసీని స్టాప్ చేయాలని చూస్తే కైజర్ గోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్రాన్స్ టీం వచ్చి చాలా ట్రబుల్ లో ఉంది. ఇంకో పక్క రిను వచ్చి ఈసీని క్రచ్ చేయాలని చాలా డెస్పరేట్ గా ఉంటాడు. ఈ మూమెంట్ లో రిను అతను ఏం లాక్ అవుతున్నాడో తెలుసుకొని ఫ్లోట్ స్టేట్ లోకి ఎంటర్ అవుతాడు. ఇంకో పక్క ఈసీ వచ్చి ఈ సిచ్యువేషన్ లో కైజర్ టాప్ పర్ఫార్మెన్స్ ని డిస్ట్రాయ్ చేసి గోల్ చేయాలని అనుకుంటూ కైజర్ ను ఒక పాన్ గా యూజ్ చేసుకుని కరోనా అండ్ హియోరికి పాస్ చేసుకుంటూ తనని పవర్లెస్ గా ఆడియన్స్ కి చూపిస్తాడు. ఇక కైజర్ ఫస్ట్ మూవ్ ని వేశాడు కాబట్టి ఇప్పుడు డిఫెండర్స్ అందరూ కైజర్ ని డీల్ చేస్తారు. అప్పుడు అతన్ని యూజ్ చేసుకుని ఈసీ డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక కరోనా ఈజీగా బాల్ పాస్ చేసేటప్పుడు రినాతాన్ని స్టాప్ చేసి బాల్ ని స్టీల్ చేస్తాడు. ఇక రైచేని బ్లాక్ చేసి ముందుకు వెళ్లాలని చూస్తాడు. బట్ బాల్ ని తీసుకోవడానికి అలెక్సిస్ వస్తే నానసేకు పాస్ చేసి వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లిపోతాడు. ఇక నానసే రిన్ కు పాస్ చేస్తే స్టాప్ చేయడానికి హియోరి వస్తాడు. బట్ తన ఫీట్ తో బాల్ ని ముందుకు కిక్ చేసి బాల్ ని తీసుకుంటాడు. అప్పుడే ఈసీ వచ్చి టీం నా కంట్రోల్ లో ఉంది కాబట్టి ప్లేయర్స్ మూవ్మెంట్స్ ని రిన్ ఈజీగా రీడ్ చేస్తున్నాడు. అయితే తనకి ఆప్షన్స్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు అలాగే అన్కంఫర్టబుల్ అండ్ రెస్ట్రిక్టివ్ సిచ్యువేషన్ లో తన పర్ఫార్మెన్స్ వచ్చి పీక్ లో ఉంది. అయితే రిన్ ఈగో టైప్ వచ్చి ఇండివిజువల్ రెస్ట్రిక్ట్ టైప్. అయితే రిన్ ని ఎలా స్టాప్ చేయాలి? ఈ మ్యాచ్ లోని సిచ్యువేషన్ వచ్చి U20 మ్యాచ్ కి డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ ఇటోసి సాయిని రిన్ స్టాప్ చేసేవాడు. కానీ ఇక్కడ రిన్ ని స్టాప్ చేసేవాడు ఎవరూ లేరు. అయితే ఇక్కడ ఇటోసి సాయి రోల్లో నేనుండి రిన్ ని స్టాప్ చేయడం తప్ప ఇంకో చాయిస్ లేదు. అయితే నేను రిన్ ని స్టాప్ చేయగలనా అని డౌట్ పడి నేను స్టాప్ చేయగలనని అనుకుంటాడు. అప్పుడే రిన్ వచ్చి నీ అన్ని అబిలిటీస్ తో నన్ను డిఫీట్ చేయడానికి రా అని చెప్తాడు. ఇక అప్పుడే రిన్ యొక్క పాస్ట్ ను చూపిస్తారు. అయితే సీజన్ 2 లో చూపించారు కదా, సేమ్ అదే పాస్ట్ ను చూపిస్తారు. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రాని చూపిస్తారు. ఇక వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వస్తే ఈ టైన్ బ్రేక్ చేసింది నువ్వేనా అని రిన్ అడుగుతుంది. అప్పుడే సాయి వాళ్ళ మదర్తో వచ్చి ఆ టైన్ బ్రేక్ చేసింది నేనే అని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఎవర్మెన్ అనే షోని చూపిస్తారు. ఇక్కడ అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఒక రోజు రిన్ వచ్చి ఎవాల్మెన్ లోని క్యారెక్టర్ లాగా ఒక హై ప్లేస్ నుంచి జంప్ చేసి ఇంజురీస్ తో ఇంటికి వస్తాడు. అయితే దాని గురించి వాళ్ళ మదరు వరి అవుతూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఓదారుస్తూ ఉంటాడు. బట్ రిన్ అదంతా విని వాళ్ళ బ్రదర్ తో అందరు నన్ను వియ్యాడని అంటున్నారని చెప్తే నన్ను కూడా అలానే పిలుస్తున్నారు, అలా పిలవడం నీకు హ్యాపీగా లేదా అని చెప్తాడు. ఇక ఒక రోజు ఎవాల్మెన్ షోని చూస్తుంటే సాయి వచ్చి మళ్ళీ ఆ షోని చూస్తున్నావా? ఈ షోని మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. ఎవాల్మెన్ చాలా కూల్ అని, అలాగే ఎర్త్ ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఫైటింగ్ చేస్తున్నాడని మా ఫ్రెండ్ చెప్తాడు. అది చైల్డిష్ గా లేదా అని అంటే, లేదు బ్రదర్, నాకు ఫైనల్ బాస్ అంటే చాలా ఇష్టము. ఒకసారి ఈ క్రియేచర్ ని చూడు, తనకన్నా స్ట్రాంగ్ గా ఉండేవాడిని లైఫ్ కోసం బీట్ చేయాలని చూస్తున్నాడు. తను హీరోని బీట్ చేయడం కోసము ఫైట్ చేస్తున్నాడు. చాలా కూల్ కదా. అలాగే ఏదో ఒక రోజు నేను కూడా నాకన్నా స్ట్రాంగ్ గా ఉండేవాడిని డిస్ట్రాక్ట్ చేసి సేమ్ ఆ క్రియేచర్ లాగా చనిపోవాలని ఉందని చెప్తాడు. ఇదే రిన్ ఈగో. ఈ మూమెంట్ ని గుర్తు చేసుకుని అలా తను ఫ్లోట్ స్టేట్ లోకి వెళ్లిపోతాడు.
ఎప్పుడైతే హ్యూమన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళు అన్కాన్షియస్ లో మౌత్ ని ఓపెన్ చేసి టంగ్ ని కొరకడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇలా ఎక్కువగా చిన్నపిల్లలలో చూస్తాము. అలాగే స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్ కూడా ఎక్కువ టెన్షన్ లో ఉన్నప్పుడు లేదా వాళ్ళ బాడీస్ రిలాక్సేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇక మ్యాచ్ లోకి వస్తే రిన్ వియస్ కైజర్ అండ్ ఈసీగా మ్యాచ్అప్ ని చూస్తాము. ఇక కైజర్ వచ్చి రిన్ స్టాప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈసీగా వస్తూ ఉంటే ఇది నాకు రిన్ కి మధ్య డ్యూయాలు, దగ్గరికి రావద్దని చెప్తే అయినా కూడా వస్తాడు. బట్ రిన్ కి వచ్చి తన ఫ్లో స్టార్ కి ఎంటర్ అయ్యే ఫిలాసఫీ ఎలా వర్క్ అవుతుందో అండర్స్టాండ్ అవుతుంది. ఎనిమి టాప్ పర్ఫార్మెన్స్ తో గేమ్ ఆడుతున్నప్పుడు నా లైఫ్ ని రిస్క్ లో పెట్టి అమేజింగ్ పర్సన్ ని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు నా డిజైర్ వల్ల ఫ్లో స్టార్ లోకి వెళ్తాను. సేమ్ అలానే U20 మ్యాచ్ లో ఇటోసిస్ ఆయన డిఫీట్ చేయాలనే డెస్పరేట్ సిచ్యువేషన్ లో నా పర్ఫార్మెన్స్ వచ్చి ఇంకో లెవెల్ కి రీచ్ అయ్యింది. అలా ఫ్లో స్టార్ లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను డిఫీట్ చేయాలనుకుంటున్న ఈసై నా ముందరే ఉన్నాడు. ఇక నాకు మిగిలి ఉండేది ఈ మూమెంట్ లో నా కరేజ్ తో ఈసీని డిఫీట్ చేయడామని, చాలా డెస్పరేట్ గా అందరినీ డిఫీట్ చేయాలని ముందర ఉన్న ఈసై అండ్ కైజర్ ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనకాల నుంచి అలెక్సిస్ వచ్చి బాల్ ని ఎయిర్ లోకి కిక్ చేసి నా ప్రెస్సింగ్ ఎలా ఉంది కైజర్ అని అడిగితే నేను ఇప్పుడు నీ మాస్టర్ ని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక బాల్ వచ్చి రైచా అండ్ జిన్ మధ్యలో పడుతూ ఉంటుంది. అప్పుడే చార్లెస్ వచ్చి ఆ బాల్ ని తీసుకుంటాడు. ఇక్కడ కైజర్ వచ్చి ఇండివిజువల్ స్కిల్స్ లో చూసుకుంటే బ్లూ లాక్ లోనే రిన్ వచ్చి ఒక అవుట్ స్టాండింగ్ ప్లేయర్. అలాగే ఈసీ వచ్చి రిన్ ని బీట్ చేయడానికి సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకుని ఎవాల్వ్ అవుతూ ఉన్నాడు. బ్లూ లాక్ లో వచ్చి ఈ టూ రైవల్స్ మధ్య రిలేషన్షిప్ చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళ ఇద్దరు బ్లూ లాక్ లోనే నెంబర్ 1 బెస్ట్ స్ట్రైకర్ అయ్యి మెయిన్ క్యారెక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నా ఇంపాసిబుల్ ఛాలెంజ్ వచ్చాయని మధ్యలోనే స్టాప్ చేస్తాడు. ఇక చార్లెస్ షీడోకి పాస్ చేస్తే ఆ పాస్ ని తన హెడ్ తో బ్లాక్ చేస్తాడు. ఇక ఈసీ వచ్చి ఇప్పుడు నాకు అర్థమైంది, రిన్ మూమెంట్స్ వచ్చి చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అయ్యాయి. ఇక రిన్ ని స్టాప్ చేయగలిగేది నేను ఒక్కడినే. అలా చేస్తే గ్రౌండ్ లో కైజర్ వచ్చి చాలా ఫ్రీగా మూవ్ అవ్వగలడు. ఎప్పుడైతే కైజర్ సింగిల్ గా అటాక్ చేస్తాడో అప్పుడు ముందులాగా తన దగ్గర నుంచి బాల్ ని స్టీల్ చేస్తాను. అప్పుడు రిన్ వచ్చి నన్ను వెనకాల నుంచి స్టాప్ చేయడానికి కౌంట్లెస్ పాసిబిలిటీస్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య పవర్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అప్పుడు ఎవరో ఒకరు వాళ్ళని క్రష్ చేయాలి. ఇప్పుడు గ్రౌండ్ లో వచ్చి నేను కైజర్ అండ్ రిన్ ఒకరినొకరు క్రష్ చేసుకుంటూ ఉంటాము. ఆ మూమెంట్ లో ఎవరు మిస్టేక్ చేసినా ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా గోల్ చేస్తారు. నెక్స్ట్ గోల్ చేయడానికి కీ వచ్చి మా ముగ్గురులో కాకోకుండా గ్రౌండ్ లో ఇంకొకరు మెయిన్ క్యారెక్టర్ అవ్వాలని అనుకుని అపోనెంట్స్ మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు గ్రౌండ్ లో ఒక క్రాక్ అనేది కనిపిస్తుంది. ఆ మూమెంట్ లో నేను గోల్ చేసి రిన్ అండ్ కైజర్ ని డిఫీట్ చేస్తానని అనుకుంటాడు. అలాగే రిన్ అండ్ కైజర్ కూడా లాస్ట్ గోల్ ని చేయాలని చాలా డెస్పరేట్ గా ఉండడం చూస్తాము. ఇక నాన్నసార్ రిన్ కి పాస్ చేస్తే డిఫెండర్స్ అందరిని డిఫీట్ చేసి స్ట్రైట్ గా వెళ్తూ ఉంటాడు. బట్ ఇయర్ అండ్ కరోనా డబుల్ ప్రెస్ చేసి స్టాప్ చేస్తే పక్కనే ఉన్న అవోషికి బాల్ ని పాస్ చేస్తే అతను నానసేకి పాస్ చేస్తాడు. ఇక సడన్ గా రిన్ బ్యాక్ కి వెళ్లి వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడే నానసే రిన్ కి పాస్ చేస్తాడు. ఇక ఇయోరి బ్యాక్ నుంచి స్టాప్ చేయడానికి వస్తే కరోనా అండ్ రైచి వచ్చి రిన్ ని గోల్ చేయనివ్వకుండా తన బాడీస్ తో బ్లాక్ చేస్తారు. అయినా కూడా వాళ్ళ ముగ్గురు నుంచి ఎస్కేప్ అయ్యి గోల్ చేసే పొజిషన్ లో ఉంటాడు. ఇక్కడ ఈసీ వచ్చి రిన్ తో కీప్ అప్ అవ్వలేక స్టాప్ చేయలేకపోతాడు. ఇక రిన్ వచ్చి బాల్ ని షూట్ చేస్తే ఖచ్చితంగా గోల్ వెళ్లేది, కానీ గోల్ చేయకుండా స్టాప్ చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు రిన్ వచ్చి ఈ పొజిషన్ లో ఈడీసీస్ అయి ఉంటే గోల్ ని స్కోర్ చేసిన ఇది నా ఎవల్యూషన్ కి హెల్ప్ కాదని చెప్పేవాడు. అందుకే రిన్ గోల్ చేయకుండా స్టాప్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మ్యాచ్ ని స్టార్ట్ చేయమని చెప్పి చార్లెస్ కి బాల్ ని పాస్ చేస్తాడు. దాంతో అందరు ముఖాలు మాడిపోతాయి. ఈవెన్ మాస్టర్స్ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు ఈసీ వచ్చి నువ్వు చాలా క్రేజీగా ఉన్నావు, U20 గేమ్ లో ఎలా ఆడావు సేమ్ అలానే గేమ్ ఆడుతున్నావు, కాదు U20 టీమ్ లో ఎవల్యూషన్ అయ్యావు కదా, దానికి మించిన ఎవల్యూషన్ కోసం నిన్ను నువ్వే టఫ్ సిచ్యువేషన్ లో పెట్టుకుంటున్నావు. నాగి బారో అండ్ కైజర్ లాంటి జీనియస్లు ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రిన్ చూస్తుంటే తన మోషన్ నా బ్రెయిన్ వచ్చి అనలైజ్ చేయలేకపోతుంది. నువ్వు ఒక బీస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చెప్తాడు. అప్పుడు రిన్ వచ్చి నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఎప్పుడైనా ఫుట్బాల్ గేమ్ ని ఆడావా, నువ్వు ఎవరినైనా చంపావని బిలీవ్ చేసి లైఫ్ ని జీవించావా, అంటే ఎవరి ఫుట్బాల్ లైఫ్ నైనా డిస్ట్రాయ్ చేసావని బిలీవ్ చేసి లైఫ్ లో బ్రతుకుతున్నావా? నేను ఇటోజెసాయిని సర్పాస్ చేసేందుకు ఎవరైనా స్ట్రాంగెస్ట్ రిలీజన్ ని ఇవ్వండి, అది కూడా మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టాని అనుకుంటాడు. అప్పుడు ఈజీగా వచ్చి ముందు గోల్ తనకి సూట్ కాదని రిన్ గోల్ చేయకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తున్నాడు. అతని ఈడియటా లేదా మాస్టరా? నేను అతని మైండ్ ని రీడ్ చేయలేకపోతున్నాను. ఎలా అతన్ని స్టాప్ చేయాలి? లాజిక్ ద్వారా రిన్ మూవ్స్ ని నేను ప్రిడిక్ట్ చేయలేను. అతను చాలా స్కేరీగా ఉన్నాడని రిన్ ఈగో వల్ల ఈసీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు రిన్ వచ్చి నన్ను స్టాప్ చేయడానికి నీ దగ్గర ఉండేది ఇంతేనా,
నన్ను స్టాప్ చేయడానికి, నా ఫుట్బాల్ లైఫ్ ని డిస్ట్రాక్ట్ చేయాలని ఇంటెన్షన్ తో రా ఇప్పుడు ఉన్న ఈసీ వచ్చి నా రైవల్ గా పనికిరాడని చెప్పి ఈసీని బీట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. అయినా కూడా ఈసీగా గివ్ అప్ ఇవ్వకుండా నేను ఎన్నిసార్లు ఓడిపోయినా నేను మళ్ళీ రిబర్న్ అయ్యి కన్బ్యాక్ అయ్యి వస్తాను. నా పేరు ఈసీగా యోయిచి, అడాప్టబిలిటీకి జీనియస్ అని రిన్ను బీట్ చేయాలని చాలా డిస్పరేట్ గా ఉంటాడు. ఇక రిన్ చార్లెస్ కి పాస్ చేసి నీ నుంచి నాకు స్లాపీ పాసెస్ అవసరం లేదు, బాల్ ని అడ్జస్ట్ చేయకుండా స్మాష్ చేయమని చెప్తే అతన్ని తక్కువ అంచనా వేశాడని సరే ఇదిగో నేషనల్ పాస్ ని తీసుకోమని చెప్తాడు. ఇక అతన్ని రిన్ కి పాస్ చేయకూడదని కూనిగామి స్టాప్ చేయడానికి వెళ్తూ ఉంటే టెట్సు అతన్ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈసీగా వచ్చి మూసిని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక చార్లెస్ జిన్ను నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. అప్పుడే యుకిమి ఆ స్టాప్ చేయడానికి వస్తే అతన్ని క్రాస్ లోకి తీసుకెళ్లి రబోనా పాస్ ని రిన్ అండ్ సీడో తీసుకునేలా ఒక నాస్టీ స్పాట్ లోకి పాస్ చేస్తాడు. ఇక్కడ చార్లెస్ టాప్ లెవెల్ టెక్నిక్ ని చూసి ఇయర్ అండ్ రైచి షాక్ అయిపోతారు. ఇక్కడ చార్లెస్ రబోనా క్రాస్ పాస్ ని చేయడం వల్ల దానికి కూనిగామి స్లోగా రియాక్ట్ అవుతాడు. దాని వల్ల టెచ్ వచ్చి అతన్ని బ్లాక్ చేస్తాడు. ఇప్పుడు సీడో ఫ్రీగా ఉన్నాడు కాబట్టి ముందు నుంచి గోల్ చేయకుండా చాలా ఆకలితో ఉన్నాడు. అయితే రిన్ వచ్చి ఇప్పుడు నేను షూట్ చేయడానికి బాల్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తే సీడో నా ప్లాన్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇప్పుడు నేను సీడో కన్నా ఫాస్ట్ గా గోల్ చేయడానికి బాల్ దగ్గరికి వెళ్తే నేను షూట్ చేసి గోల్ చేయగలను. దానికి నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని చేంజ్ చేసుకుని రైట్ సైడ్ లోకి వెళ్తే అక్కడ నుంచి నేను బాల్ ని టచ్ చేసి షూట్ చేయగలనని రైట్ సైడ్ లోకి వెళ్తూ ఉంటాడు. బట్ ఇక్కడ సీడో వచ్చి గోల్ చేయకుండా ఎస్కేప్ అయిపోతున్నాడు అని అనుకుంటే ఇక రిన్ వచ్చి ఆ బాల్ ని బౌన్స్ షాట్ తో లెఫ్ట్ కార్నర్ లోకి హిట్ చేయాలని చూస్తాడు. బట్ అప్పుడే తన బ్రదర్ ఇల్యూజన్ ని చూసి ఈ షాట్ తో గోల్ చేసినా కూడా నేను నా బ్రదర్ ఇల్యూజన్ ని సర్పా చేయాలని అంటే ఆ ఇల్యూజన్ వచ్చి ఇదే నీ లిమిట్, దీంతో నువ్వు వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్వి కాలేవు, నువ్వు ఎప్పుడు నా షాడోస్ లోనే ఉండు, వర్త్లెస్ బ్రదర్, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు రిన్ వచ్చి ఈ ఇల్యూజన్ ని బీట్ చేయలేకపోతే నేను అసలు ఎవల్యూషన్ కాలేను, అతన్ని కిల్ చేస్తే సరిపోదు, నాకు ఒక న్యూ ఇంపల్స్ కావాలని అంటాడు. అంటే ఒక సడన్ డిజైర్ కోసము రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తే దాన్నే ఇంపల్స్ అని అంటారు. ఇక అప్పుడే ఈసీగా వచ్చి షార్ట్ కోర్స్ ని బ్లాక్ చేసి నేను నిన్ను షూట్ చేయనివ్వనని చెప్తాడు. అది చూసి రిన్ షాక్ అయ్యి ముందుకు వెళ్తూ నా బర్నింగ్ డిజైర్ ని ఎక్స్ప్లోర్ చేసేది ఎప్పుడు నువ్వే ఈసగి, నువ్వే నా రైవల్ అని చెప్పి జంప్ చేసి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. అయితే ఈసగా అండ్ రిన్ వచ్చి ఇద్దరు ఢీ కొట్టుకుంటారు. దానివల్ల రిన్ కి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా పట్టించుకోకుండా ఈ ఫీలింగ్ చాలా ఇంక్రెడిబుల్ గా ఉందని చెప్తాడు. ఇక్కడ రిన్ గోల్ ని చూసి ఆడియన్స్ తన టీం వచ్చి చాలా ఎక్సైట్ అయితే జర్మనీ టీం వచ్చి షాక్ లో ఉంటుంది. ఒకరికేమో ఎక్సైట్మెంట్, ఇంకొకరికేమో షాక్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇక చార్లెస్ అండ్ షీడో వచ్చి తన గోల్ ని చూసి కాంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు షీడో అండ్ రిన్ వచ్చి మా ఇద్దరిలో బెటర్ ఎవరని అడుగుతారు. అలాగే ఈసీ వచ్చి అసలు నేను ఏం రాంగ్ చేశానని తన గేమ్ ప్లాన్ ని ఆలోచిస్తూ టెట్సు కొనిగామిని బ్లాక్ చేశాడు. అందుకే సీడో ఫ్రీగా మూవ్ అవ్వగలిగాడు. ఇక్కడ సీడో ఫ్రీ అయ్యాడు కాబట్టి రిన్, కైజర్ అండ్ నా మధ్య బ్యాలెన్స్ అనేది త్రో అప్ అయ్యి మిస్టేక్ జరుగుతుందని అనుకున్నా. కానీ రిన్ బాల్ ని షూట్ చేయడానికి ముందుకు రావడం వల్ల సీడో షేకప్ అయిపోయాడు. అలాగే నేను ఫాస్ట్ గా వస్తున్నా, ఇద్దరము ఢీ కొడుతున్నామని తెలిసినా కూడా భయపడలేదు. అలాగే ఈ ఫీలింగ్ చాలా ఇంక్రెడిబుల్ గా ఉందని చెప్పాడు. నేను ఫస్ట్ బ్లూ లాక్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి ఫీలింగ్ నే నేను ఫీల్ అయ్యానని అనుకోని, అంటే రిన్ కూడా తను ఓన్ టాలెంట్ ని రియలైజ్ అయ్యాడని షాక్ అయిపోయి నేను రిన్ ను ప్రాటజీగా అవేక్నింగ్ చేయడానికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నానా అని అనుకుంటాడు. అప్పుడే లోకి రిన్ కాలర్ ని పట్టుకొని మనం 30 సెలక్షన్ లో మ్యాచ్ ని ఆడాం కదా, అప్పటికి ఇప్పటికి నువ్వు చాలా డిఫరెంట్ ప్లేయర్ గా మారిపోయావు, నీ వల్లే చార్లెస్ అవేక్నింగ్ అయ్యాడు, దానికి చాలా థ్యాంక్స్. అయితే నేను స్టార్ చైన్ సిస్టమ్ ని యూజ్ చేసి గేమ్ ఆడొద్దని అనుకున్నా, కానీ నీ గేమ్ వల్ల నన్ను ఆడేలా చేసావని చెప్తాడు. లోకి ఆడడం చూసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఇక్కడ నోవా కూడా కునిగామిని స్వాప్ చేసి అతని ప్లేస్ లో ఆడతాడు. అలాగే కురానాని బెంచ్ లో పెట్టి ఎగరాసిన గేమ్ ఆడిపిస్తాడు. దానికి రైచి వచ్చి చాలా హ్యాపీ అవుతాడు. ఇక మ్యాచ్ వచ్చి క్లైమాక్స్ కి రీచ్ అయ్యింది. ఇక లాస్ట్ గోల్ ని ఎవరు స్కోర్ చేస్తారో చూద్దాము. అలాగే ఈ పేజ్ 2 లో వచ్చి ఎవరు బెస్ట్ స్ట్రైకర్ అని తెలియపోతుంది. అప్పుడే రిన్ ఈసగితో నేను నిన్ను రైవల్ చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నన్ను ఎంత ఏడ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాను, నీకు ఇప్పుడు ఒక డ్యూటీ ఉంది, నువ్వు చనిపోయేంత వరకు నన్ను చంపడానికి రాని చెప్తే లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి నేను నిన్ను డివోర్స్ చేసుకుంటానని ఈసీ ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఈగో కమాండ్ రూమ్ లో మ్యాచ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అండ్రీ వచ్చి లోకి ఒక మ్యాచ్ లో కూడా ఆడలేదు, ఈ మ్యాచ్ వచ్చి ప్రపంచంలో చాలా మంది చూస్తున్నారు, నెంబర్స్ వచ్చి ఆకాశానికి అంటుకుంటున్నాయని చెప్తే అందరూ వాళ్ళ హీరోస్ ని చూడడం కోసం ఉన్నారు. ఇప్పుడు మనం వరల్డ్ లోనే హార్టెస్ట్ ప్లేస్ లో ఒక అద్భుతమైన మ్యాచ్ ని చూడబోతున్నాము. బట్ నన్ను తప్పుగా అనుకోవద్దు, స్ట్రాంగ్ డిజైర్ కన్నా ఇంకా ఎక్కువనే కోరుకోవద్దు, అలాగే జీనియస్ అవ్వాలని ట్రై చేయొద్దు, యూ లంసమ్ ఆఫ్ టాలెంట్ అని ఇండైరెక్ట్ గా ఈసీ గురించి చెప్తున్నాడు. ఇక మ్యాచ్ లోకి అండ్ ఆపోజిట్ లో ఏగరాశ అండ్ నోవా టీమ్ లో జాయిన్ అవుతారు. ముందు ఈసీ వచ్చి రెండిన్ని గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేసేటప్పుడు ఇద్దరు ఢీ కొట్టుకున్నారు కదా, దానికి ఈసీకి ఒక ఎల్లో కార్డ్ ఇస్తారు.
ఇక ఈసీ వచ్చి నా లైఫ్ నీ కోసం లేదు, నీ ఎవల్యూషన్ కి నేనేమి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ గోల్ వచ్చి ఈ నియో ఈగోషన్ లీగ్ లో ఎవరు విన్నర్ అవుతారని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి నేనే విన్ అవుతానని అనుకుంటాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నోవా బాల్ ని ఈసీకి పాస్ చేస్తాడు. ఇక షీడో స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ ఈసీ వచ్చి ఈ 3 minutes లో నోవాలతో గోల్ చేసి నేను కూడా జీనియస్ అని ప్రూవ్ చేస్తాను. ఈ వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ని డామినేట్ చేసి ఈసీ అడాప్టబిలిటీకి ఒక జీనియస్ అని ప్రపంచానికి చూపిస్తానని అనుకుంటాడు. ఇక నోవా అండ్ ఈసీ పాస్ చేసుకుంటూ డిఫెండర్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే లోకి తన స్పీడ్ తో ఈసీ నుంచి బాల్ ని తీసుకొని నీ ట్రాప్ ని రీడ్ చేయడం చాలా ఈజీ, స్లోగా ఉండే వాళ్ళు చాలా తొందరగా చనిపోతారు, అది నేచర్ యొక్క గుణం అని చెప్తాడు. ఇక లోకిని స్టాప్ చేయడానికి రైచే అండ్ యోరి వచ్చి రెడీగా ఉంటారు. కానీ తన గాడ్ స్పీడ్ తో అందరినీ ఈజీగా బీట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ తన స్పీడ్ ను చూసి ఈజీ నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా థింకింగ్ అండ్ లాజిక్స్ తో జీనియన్ ని బీట్ చేయాలని అనుకుంటాడు. ఇక జర్మనీ డిఫెండర్స్ వచ్చి తనని డీల్ చేయాలంటే 2 or 3 డిఫెండర్స్ సరిపోరని అనుకుంటారు. ఇక లోకి వచ్చి ఇదిగో ఫైనల్ గోల్ ని నువ్వే చేయమని చెప్పి బాల్ ని పాస్ చేస్తాడు. అది చూసి ఈసీ ఇక మ్యాచ్ అయిపోయింది, నేను మ్యాచ్ ను ఓడిపోతున్నానని అనుకునే టైంలో ఈగరాసి రిన్ స్టాప్ చేసి బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. ఇక రిన్ వెనక్కి వెళ్తే ఈగరాసి తన టెక్నిక్ తో కావాలనే కింద పడతాడు. దానివల్ల రిన్ ఫౌల్ అయ్యి ఎల్లో కార్డ్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఈగరాసి రిన్ ని స్టాప్ చేయడం చూసి ఈసీ షాక్ అయిపోతాడు. అయితే రైచా అండ్ గగమారి వచ్చి కాంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఈగరాశి వాళ్ళతో ఇదంతా నోవా ప్లాన్. ఎప్పుడైతే రిన్ తన ఓన్ సెన్సెస్ మీద డిపెండ్ అయ్యి గేమ్ ఆడుతాడో అప్పుడు రిన్ ఆలోచించకుండా ముందుకు వస్తాడు. అప్పుడు నీ టెక్నిక్ ని యూజ్ చేసి రిన్ని ఫౌల్ చేయమని చెప్పాడని చెప్తాడు. అప్పుడు నోవా వచ్చి రిన్ను బాగా స్టాప్ చేశావు, అలానే ఆడుతూ ఫుల్ ఫోర్స్ తో వచ్చిన అందరినీ అలానే బీట్ చేయమని చెప్తాడు. దానివల్ల అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు. ఇంకో పక్క లోకి రిన్తో నేను ఫీల్డ్ ని చేంజ్ చేస్తున్నాను, దానికి నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని అంటే ఈసారి ఖచ్చితంగా నేను ఈగరాశిని బీట్ చేస్తానని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈగరాశి నోవాకి పాస్ చేస్తే నోవాని స్టాప్ చేయడానికి షీడో అండ్ చార్లెస్ వస్తారు. బట్ వాళ్ళ ఇద్దరిని స్టాప్ చేసి రైట్ లో ఉన్న కైజర్ కి బాల్ ని పాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక కైజర్ అండ్ నోవా వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో 3 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి వెళ్ళిపోతారు. అయితే ఈసీ వచ్చి నోవా అండ్ కైజర్ తో కోఆర్డినేట్ అవ్వాలని వస్తే నోవా ఈసీని ఎరగా వేసి కైజర్ కి పాస్ చేస్తాడు. అది చూసి ఈసీకి షాక్ అయిపోతాడు. సేమ్ లోకి చార్లెస్ ఈగోని అవేక్నింగ్ చేయడం కోసము బ్లూలాక్ లోకి వచ్చాడు కదా, అలాగే నోవా వచ్చి కైజర్ ఈగోని అవేక్నింగ్ చేయడం కోసము ఈ బ్లూలాక్ లోకి వచ్చాడు. అప్పుడు నోవా వచ్చి నేను ఈ లీగ్ లో జాయిన్ అవడానికి రీజన్ వచ్చి టీం కోసం కాదు, కైజర్ ఈగోని అవేక్నింగ్ చేయడం కోసం అని అంటాడు. ఫస్ట్ నోవా వచ్చి ఈసీని సపోర్ట్ చేసింది ఎందుకో తెలుసా, అతను స్ట్రాంగ్ అయ్యి కైజర్ ని బీట్ చేస్తే కైజర్ అవేక్నింగ్ అవుతాడని. దానికోసమే నోవా ఈసీని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నోవాకి ఈసీతో పని లేదు. ఇక నోవా ఈగో వచ్చి ఎవరైతే స్ట్రాంగ్ థ్రెట్ ఉన్నారో అంటే తనకన్నా బెస్ట్ స్ట్రైకర్ అవ్వగలిగే పొటెన్షియల్ ఉందో వాళ్ళని తన రైవల్ గా చేసుకుని ఇంకా స్ట్రాంగ్ అవ్వడము. ఇక నోవా ట్రూ ఈగోని విని ఈసీ అండ్ కైజర్ షాక్ అవుతారు. ఇక ఆవోసి వచ్చి నోవాని స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. సేమ్ రిన్ కి ఈగరాశి ఎలా చేశాడు అలాగే నోవా వచ్చి ఆవోసిని అలా చేసేలా చేస్తాడు. దానివల్ల ఆవోసికి కూడా ఎల్లో కార్డ్ ని ఇస్తారు. ఇలా ఇంకోసారి ఎల్లో కార్డ్ ని ఇస్తే ప్లేయర్స్ ని టీమ్ లో నుంచి రిమూవ్ చేస్తారు. ఇక ఈసీ వచ్చి నోవా నన్ను కైజర్ ఎవల్యూషన్ కోసము ఒక టైలాగా యూజ్ చేసుకుంటున్నాడు, అలాగే రిన్ వచ్చి తన ఎవల్యూషన్ కోసము నన్ను రైవల్ గా చేసుకున్నాడు. ప్రపంచం అంతా నన్ను హీరోని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటుందని అనుకుంటాడు. ఇక నోవా వచ్చి ఫ్రీ కిక్ కైజర్ ని కిక్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని చెప్తాడు. అప్పుడే కైజర్ నువ్వు ఈ లీగ్ లో జాయిన్ అవడానికి రీజన్ వచ్చి నన్ను ఎవల్యూషన్ చేయడానికా, అలాగే ఈసీని సర్పాస్ చేసేలా చేసింది నా కోసమేనా, నన్ను ఎవల్యూషన్ అయ్యేలా చేసింది నువ్వు బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికా, యూస్ కంబ్యాక్ అని అంటే వరల్డ్స్ బెస్ట్ వచ్చి అది ఒక ట్యాగ్ మాత్రమే, నేను జస్ట్ స్ట్రైకర్ గా నా లైఫ్ ని ఫాలో అవుతున్నాను, దానికి నా నెంబర్ 1 రిజల్ట్స్ ప్రూఫ్. అయితే లోకికి వచ్చి నన్ను సర్పాస్ చేసే టాలెంట్ ఉంది, ఫస్ట్ లోకిని బీట్ చేసి ఆ తర్వాత నన్ను బీట్ చేయడానికి రా అని చెప్తాడు. ఆ మాటలు విని కైజర్ షాక్ అయిపోతాడు. ఇక ఈసీ వచ్చి కైజర్ ఫ్రీ కిక్ ని లెఫ్ట్ కార్నర్ లో చేస్తాడా లేదా రైట్ కార్నర్ లో చేస్తాడా, అతను కిక్ చేశాక బాల్ కి వెళ్తే నేను టైం కి రీచ్ కాలేను, నేను గ్యాంబుల్ తీసుకొని రైట్ ఆర్ లెఫ్ట్ కార్నర్ లో చేస్తాడా అని ఆ ప్లేస్ లోకి ముందే వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇక కైజర్ వచ్చి నోవా బెస్ట్ స్ట్రైకర్ కావడానికి నేను కావాలంట, అయితే నేను అలా జీవించలేను, నేను నా ఓన్ స్టోరీని క్రియేట్ చేసుకుంటాను, నేను ఫైనల్లీ నా జీరో సెల్ఫ్ ని ఫీల్ అవుతున్నానని తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ అదర్స్ ని యాడ్ చేసి లవ్ చేయమంటే ఎలా ఈ వర్తలెస్ స్టాస్ అని అనుకొని ఇక బాల్ ని కిక్ చేయడానికి వెళ్తాడు. అయితే ఈసీ వచ్చి తను లెఫ్ట్ కార్నర్ లోకి షూట్ చేస్తాడని ఆ సైడ్ లోకి వెళ్తాడు. బట్ కైజర్ వచ్చి ఎక్స్ట్రీమ్ కలర్ తో రైట్ కార్నర్ లోకి కిక్ చేస్తాడు. అప్పుడే లోకి వచ్చి తన స్పీడ్ తో బాల్ దగ్గరికి వెళ్లి గోల్ ని స్టాప్ చేస్తాడు.
అది ఈసీగా చూసి కైజర్ బాల్ ని కిక్ చేశాక ఆ ప్లేస్ లోకి వెళ్లి గోల్ ని స్టాప్ చేశాడు. అలా ఎవరూ స్టాప్ చేయలేరు. అది హ్యూమన్ స్పీడ్ అయితే కాదని షాక్ అయిపోతాడు. ఇక కరాసు ఆ బాల్ ని తన హెడ్ తో టెట్సుకి పాస్ చేస్తే అలెక్సస్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లి షీడోకి పాస్ చేస్తాడు. ఇక ఈసీగా వచ్చి అసలు జీనియస్ అంటే ఏంటి? నేను అందరినీ జీనియస్ అనే అనుకున్నా, కానీ లోకేష్ స్పీడ్ ని చూసాక అతనికి జీనియస్ అనే పేరు కూడా సరిపోదు. ఇక నేను విన్ అవ్వాలంటే ఫస్ట్ నేను జీనియస్ అనే కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. జీనియస్ లో అన్ఇమాజినబుల్ ప్లేయింగ్ స్టైల్ తో నా లాజిక్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారు. అంటే రీను వచ్చి జీనియస్ లెవెల్లో ఉన్నాడు, అలాగే నోవా కూడా సేమ్ లెవెల్లో ఉన్నాడు. అయితే నేను ఏ లెవెల్లో ఉన్నానని నోవాతో ఈ సిచ్యువేషన్ లో నేనేం చేయాలని అడిగితే విన్నింగ్ థియరీని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడే ఈసైకి ముందు చెప్పిన నోవా మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడే జీనియస్ అనే కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని నేను కంటిన్యూస్ గా జీనియస్ లానే అడాప్ట్ చేసుకొని అవేక్నింగ్ అవుతూ ఉన్నాను. నేను ఒక టాలెంటెడ్ లర్నర్ అని అనుకుంటాడు. ఇక చార్లెస్ రైచీని క్రాస్ చేసి ముందుకు వస్తే ఈజీగా బ్లాక్ చేయడానికి వస్తాడు, బట్ షీడోకి పాస్ చేస్తాడు. కానీ కైజర్ షీడోని బ్లాక్ చేసి బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే రిన్ వచ్చి ఆ బాల్ ని తీసుకుంటాడు. ఇక గ్రిమ్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే మెషా అండ్ హియరీ డబుల్ ప్రెస్ చేస్తారు. అప్పుడు ఇగరాషి వచ్చి ఆ బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. దానికి రిన్ అతన్ని తోసేస్తాడు. అప్పుడు రిన్ కి ఇంకో ఫౌల్ ని ఇస్తారు. ఇక్కడ ఫోర్స్ టైప్స్ బట్టి రెఫరీ పెనాల్టీస్ ని ఇస్తారు. ఎగ్జాంపుల్ ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్ లేదా ఎల్లో ఆర్ రెడ్ కార్డ్ ని ఇస్తారు. ఇక్కడ ఈసీగా వచ్చి నేను నా టాలెంట్ ని యూజ్ చేసి జీనియస్ లాని బీట్ చేయగలిగానని తను ఎవాల్వ్ అయిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ జీనియస్ ప్లేయింగ్ స్టైల్ ని యూజ్ చేసుకొని నేను ఇప్పటి వరకు ఎవాల్వ్ అవుతూ వచ్చాను. అయితే వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలంటే తను జీనియస్ అయి ఉండాలి. వాళ్ళ ఫిజికల్ అబిలిటీస్, డెస్ట్రక్టివ్ ఇంపల్స్ నా ఇమాజినేషన్ కి మించి ఉన్నాయి. వాళ్ళు నేచురల్ గానే అలా పుట్టారు. ఈ స్టేజ్ లో ఓన్లీ జీనియస్ మాత్రమే సర్వైవ్ కావడానికి అయితే నేను బెస్ట్ స్ట్రైకర్ అవ్వకుండానే మాయమైపోతాను. నేను చేసింది లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ నా గోల్ ని పవర్ ఆఫ్ ఇమాజినేషన్ తో సాధించలేను. నేను రిన్ బీట్ చేసి వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలి, బట్ నా విన్నింగ్ థియరీని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నానని చాలా డౌన్ అయిపోతాడు. అప్పుడే ఈగో వచ్చి ఇప్పుడు నువ్వు టాలెంట్ అనే వాల్ ని యూజ్ చేసుకొని నువ్వు ఎవాల్వ్ అయ్యేలా చేసుకో. ఎవరైతే ఈ వాల్ ని రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే న్యూ పాత్ ని డిస్కవర్ చేస్తారు. ఇది ఎవల్యూషన్ ఫార్ములాకి టైం అని చెప్తాడు. ఇక లోకి కైజర్ గోల్ ని స్టార్ట్ చేయడం చూసి సేమ్ ఈసీగా లాగే ఫీల్ అయ్యి దేవుడా నువ్వు ఎంత అన్ఫేర్ గా ఉన్నావని అంటాడు. అప్పుడు ఈసీగా వచ్చి కైజర్ కూడా సేమ్ నేనేమనుకున్నాను ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పాడు. నువ్వు కూడా వాళ్ళలాగే జీనియస్ కాదా? నువ్వు నాలాగే కాదు, జీనియస్ లని నీ ఓన్ గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు, లేదా నువ్వు కూడా నాలాగే ఒక టాలెంటెడ్ లర్నర్ వా అని అనుకుంటాడు. అప్పుడు ఈగో వచ్చి నార్మల్ గా కొందరికి కాపీ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. తనకి చైల్డ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ తో జీన్స్ తో పడతారు. ఎగ్జాంపుల్ హైట్ లో, స్పీడ్ లో అన్నమాట. చాలా కేసెస్ లో వచ్చి ఆ చైల్డ్ చాలా డిఫరెంట్ గా అదర్స్ తో కంపీట్ చేయలేరు, బట్ కొన్ని కేసెస్ లో మాత్రమే ఎన్విరాన్మెంట్ కి అడ్వాంటేజ్ గా జరుగుతుంది. అలా నేచురల్ సెలెక్షన్ ద్వారా అతను చాలా తొందరగా ఎవాల్వ్ అవుతాడు. ఇలా జెనెటిక్ సర్కిల్ కంటిన్యూస్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఒరిజినల్ స్పీసెస్ డిఫరెంట్ క్రియేచర్ లాగా ఎవాల్వ్ అయ్యేంత వరకు. దాన్నే ఎవల్యూషన్ అని అంటారని చెప్తే అండ్రీ వచ్చి నువ్వు ఏం చెప్పావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, బట్ సాగర్ కి ఎవల్యూషన్ కి మధ్య ఏం కనెక్షన్ ఉందని అడిగితే చదువు రానాలతో ఇదే ప్రాబ్లము, టాలెంట్ మీద నా పర్సనల్ థియరీ ఇదే అని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ మనకు జీనియస్ కి టాలెంటెడ్ పర్సన్ కి డిఫరెన్స్ అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ నేను ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జీనియస్ వచ్చి ఎగ్జాంపుల్ ఐన్స్టైన్ ని తీసుకోండి. తను గ్రావిటీని కనిపెట్టాడు. అయితే టాలెంటెడ్ పర్సన్ ని తీసుకుంటే ఈ గ్రావిటీని యూజ్ చేసుకొని ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాడు. వాళ్ళు సమ్వన్స్ డిస్కవరీ చేసిన దాన్ని యూజ్ చేసి ఇంకొక కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు. అలా టాలెంటెడ్ పర్సన్స్ వచ్చి మెల్లగా జీనియస్ లెవెల్ కి ఎలా ఎవాల్వ్ అవుతారో అలాగే సాకర్ లో కూడా పర్సన్ ఎవాల్వ్ అవుతూ వస్తారు. ఇది ఈగో చెప్పిన టాలెంట్ మీద థియరీ, బట్ నేను తక్కువ చేసి నాకు అర్థమైంది చెప్పాను. ఇక ఈగో వచ్చి ఇక్కడ జీనియస్ లో వచ్చి తన ఫిజికల్ అబిలిటీస్ తో అలాగే వాళ్ళ ఇంక్రెడిబుల్ ప్లేయింగ్ స్టైల్ తో పాయింట్స్ ని స్కోర్ చేస్తే వాళ్ళ న్యూ ఫార్మేషన్ ని అండ్ టెక్నిక్స్ ని అనలైజ్ చేసి న్యూ కైండ్ ఆఫ్ లాజిక్స్ తో ఒక ప్లేయింగ్ స్టైల్ ని టాలెంటెడ్ ప్లేయర్స్ డెవలప్ చేస్తారు. అలా సాకర్ ఎవాల్వ్ అవుతుంది. నీ ఐస్ ని ఓపెన్ చేసేసాయి ప్రపంచం జూనియర్స్ లో చుట్టూ తిరగదు. జీనియస్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఇద్దరు స్టేజ్ ని షేర్ చేసుకుంటారు. నీలాంటి టాలెంటెడ్ ప్లేయర్ కి కూడా ప్రపంచంలో బెస్ట్ కావడానికి ఓన్ పాత్ ఉందని చెప్తాడు. ఇక మ్యాచ్ లో ఏసీ వచ్చి నేను జీనియస్ ప్లేయర్ ని బీట్ చేయాలని అనుకోని నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా నేను ఎప్పుడు టాలెంటెడ్ ప్లేయర్ యొక్క ప్లేయింగ్ స్టైల్ ని అనలైజ్ చేసి ఎవాల్వ్ అవుతూ వచ్చాను. నేను సంథింగ్ జీరో నుంచి క్రియేట్ చేయడానికి నాకు ఒరిజినాలిటీ లేదు. నేను కూడా జీనియస్ నే, బట్ నేను సెకండ్ రేట్ టాలెంటెడ్ పర్సన్ ని. ప్రపంచం వచ్చి ఇంకో సూపర్ గోల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది, కానీ నాలాంటి సెకండ్ రేట్ ప్లేయర్ కి వచ్చి ఎవరూ పాస్ చేయరు. నేనే బాల్ ని స్టీల్ చేయాలని అనుకుంటాడు. ఇక మ్యాచ్ లో మ్యాస్టర్స్ ఉండడానికి జస్ట్ 1 మినిట్ మాత్రమే ఉంది.
ఇక ఈసీగా వచ్చి సేమ్ కైజర్ కూడా నాలాగే టాలెంటెడ్ ప్లేయర్ అని తన ఎవాల్వ్ అయిన సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడే ఈగో అనుకున్నది ఈసీఐకి కూడా అర్థమవుతుంది. టాలెంటెడ్ ప్లేయర్స్ అలాగే వరల్డ్ స్టైల్ ప్లేయర్స్ ఇద్దరు సేమ్. వరల్డ్ టైప్ ఈగోయిస్ట్ వచ్చి ప్రపంచం వాల్యూస్ ని అండ్ మీనింగ్ ని అండర్స్టాండ్ చేసుకొని చాలా ఈజీగా ఎవాల్వ్ అవుతారు. అలాగే టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ అపోనెంట్స్ ని లాజిక్స్ తో ఫేస్ చేసి ఎవాల్వ్ అవుతారు. ఈ రెండు సేమ్ అయితే జీనియస్ ప్లేయర్స్ వచ్చి సేమ్ సెల్ఫ్ టైప్ ఈగోయిస్ట్ టైప్. వాళ్ళు వాల్యూస్ అండ్ రిలేషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల జీనియస్ లానే ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రపంచం జీనియస్ ల చుట్టూ తిరగదు, జీనియస్ లో డిస్కవరీ చేస్తారు. వాళ్ళు కూడా టాలెంటెడ్ ప్లేయర్సే. వాళ్ళు ఒకరినొకరు అడ్మైర్ కంపీట్ చేసుకుంటూ ఫైట్ లో వాళ్ళ ఈగోస్ ని తెలుసుకొని బ్లూలాక్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ అలానే ఎవాల్వ్ అయ్యారు. జీనియస్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి ఒక రిలేటివ్ రిలేషన్షిప్ లో సర్పాస్ అయ్యారు. ఇప్పుడు నా హెడ్ చాలా క్లియర్ గా ఉంది. ముందు నేను ఒక జీనియస్ లాగా డిఫికల్ట్ మెథడ్స్ ని యూజ్ చేశాను. టాలెంటెడ్ అండ్ జీనియస్ ప్లేయర్స్ కి వచ్చి వాళ్ళ అబిలిటీస్ ని యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందుకే నేను ఒక టాలెంటెడ్ ప్లేయర్ లాగా ఆలోచించాలి. సేమ్ కైజర్ ఎలా అయితే జీనియస్ లానే హోల్డ్ చేశాడో అలా నేను కూడా చేయాలి. కైజర్ ఈ మ్యాచ్ లో ఎఫెక్టివ్ గా ఆడడానికి నా మీద ఫిక్సేషన్ ని డ్రాప్ చేశాడు. ఆ మూమెంట్ లో అన్ని చేంజ్ అయిపోయాయి. నేను కూడా నా ఫిక్సేషన్ ని డ్రాప్ చేయాలి. రిన్ కి నాకున్న రైవల్రీ ఫీలింగ్ ని, కైజర్ మీద ఉన్న హేట్ ని, నోవా మీద ఉన్న నాకున్న అడ్మిరేషన్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక గోల్ వచ్చి మ్యాచ్ ని విన్ అవ్వడము. నేను చెప్పింది నిజమే కదా, ఈసారి యోయిచ్ అని అనుకుంటాడు. ఇక లోకి దగ్గర బాల్ ఉంటుంది. అయితే నోవా అతన్ని బ్లాక్ చేస్తాడు. అప్పుడు లోకి వచ్చి రిన్ కి పాస్ చేస్తాడు. ఇక ఎగరాసి తన టెక్నిక్ తో రిన్ ని ఫౌల్ చేయాలని రెడీగా ఉంటాడు. బట్ రిన్ వచ్చి ఈజీగా అతని నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. ఇక ముందర 2 డిఫెండర్స్ వచ్చి రిన్ ని బ్లాక్ చేస్తారు. అయినా కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతాడు. బట్ అప్పుడే ఈజీగా రిన్ దగ్గరికి వచ్చి తనని గోల్ ని స్కోర్ చేయనివ్వకుండా లెగ్ ని అడ్డంగా పెడతాడు. ఇంకో పక్క సైడ్ లో కైజర్ ఎయిర్ లోకి జంప్ చేసి గోల్ ని చేయనివ్వకుండా చేస్తాడు. అయినా కూడా రిన్ గోల్ కోసం షూట్ చేస్తాడు. బట్ కైజర్ వచ్చి ఆ షాట్ ని తన లెగ్ తో టచ్ చేస్తాడు. ఇక అందరూ అది గోల్ కాదని అనుకుంటే అప్పుడే బాల్ పోల్కి తగులుకొని గోల్ కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగమారు జంప్ చేసి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు. అప్పుడు ఈ హియోరీ వచ్చి రిన్ ని స్టాప్ చేయడానికి ఎంతవరకు ప్రిడిక్ట్ చేసావని అంటే, గగమారు సేవ్ తప్ప అన్ని నేను ప్రిడిక్ట్ చేశాను. నేను ముందులాగా రిన్ ని స్టాప్ చేసి ఉంటే ఈజీగా గోల్ చేసేవాడు. అందుకే నేను తన షాట్ ని స్టాప్ చేశాను. నన్ను దాటుకొని వెళ్ళినా కూడా ఆ గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ ఉన్నాడు. నేను అనుకున్నట్టే సేమ్ అలానే స్టాప్ చేశాడని చెప్తే, ఇక్కడ నువ్వు ఒక పాన్ గా యాక్ట్ చేసి కైజర్ ని హీరో ఎలా చేసావా అని అంటే, ఇక్కడ నేను ఓడిపోతే నేను కనపడకుండా పోతాను. అలా కాకూడదని నా ఫోన్ ఫీలింగ్స్ ని రిమూవ్ చేశాను. నేను మ్యాచ్ విన్ అవ్వడం కోసము నా సోల్ ని అమ్మేసి ఒక న్యూ వే ని ఫైండ్ అవుట్ చేశానని చెప్తాడు. అది విని హియోరీ షాక్ అయిపోతాడు. అప్పుడే రిన్ వచ్చి ఒక గోల్ ని స్టాప్ చేసిన దానికి నువ్వు ఇంతలా సంతోషపడుతున్నావా యు ఇడియట్ అని అంటే, ఇక్కడ ఇడియట్ నేను కాదు, నువ్వు. ప్రపంచమంతా నీ సూపర్ గోల్ కోసము వెయిట్ చేస్తూ ఉంది. అలాగే ఒక న్యూ హీరో కోసము ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది. బట్ దాన్ని నేను క్రష్ చేసేసాను. టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఒక జీనియస్ ని బీట్ చేయగలనని ప్రూవ్ చేశాను. నా లైఫ్ లో ఇలాంటి హ్యాపీనెస్ ని ఎప్పుడు ఫీల్ అవ్వలేదని అంటాడు. ఇక 3 మినిట్స్ టైం అయిపోతుంది. లోకి వెళ్ళిపోయేటప్పుడు రిన్ తో ఏం చాలా ఫన్ గా ఉంటుందని మ్యాచ్ లో జాయిన్ అయ్యాను. బట్ నువ్వు నా పాస్ ని తీసుకొని గోల్ చేయలేకపోవడం నేను నమ్మలేకపోతున్నాను. ఇలా అయితే జపాన్ టీమ్ లో బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడానికి ఇంకా 10,000 ఇయర్స్ పడుతుందని చెప్తాడు. అప్పుడే ఈసీ వచ్చి షటప్ లోకి, ఇక్కడ ఓడిపోయింది రిన్ కాదు నువ్వు. రిన్ గోల్ ని ఎక్కడ చేయాలో నువ్వు విజువలైజేషన్ చేసుకున్నావు. అయితే నేను అంటే కైజర్ కలిసి ఆ గోల్ ని డిస్ట్రాయ్ చేశాము. నువ్వు ఓడిపోయాను ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు నోవా వచ్చి ఈసగి ఇక మాట్లాడడం స్టార్ట్ చేసే, ఈ మ్యాచ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. నేను ఇమాజిన్ చేసుకున్న దానికన్నా ఇంకా బెటర్ గా ఆడావు. ఇక రెస్ట్ ఆఫ్ ది మ్యాచ్ నీదే అని చెప్తే, సెటప్ యూసిటీ మాస్టర్, నువ్వు కూడా సేమ్ లోకి లాగే కైజర్ అవేక్నింగ్ కోసం నన్ను టైలాగా యూజ్ చేసుకున్నావు. నేను నిన్ను బిలీవ్ చేయలేను. నువ్వు అలానే టాప్ ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉండు. ఒక థియరీని క్రియేట్ చేసి నిన్ను కూడా సర్పాస్ చేస్తాను. నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చి నాదే అని చెప్పి నోవాని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు నోవా వచ్చి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక ఈసీ వాళ్ళ మాస్టర్ ని ఛాలెంజ్ చేయడం చూసి ఆడియన్స్ అండ్ ప్లేయర్స్ మైండ్ పోతుంది. ఇక ఈసీ వచ్చి మ్యాచ్ ని విన్ అవ్వడం కోసము నీ ప్రైడ్ ని అండ్ యూజ్లెస్ సెంటిమెంట్ ని వదిలేసి నా సోల్ ని అమ్మైనా ఈ మ్యాచ్ ని విన్ అవుతాను. నేను ఇక్కడ ఒక టూ లాగా యాక్ట్ చేస్తే రిన్ని బీట్ చేయగలనని కైజర్ దగ్గరికి వెళ్లి నువ్వు నేను కలిసి ఈ నియోగస్ట్ లీగ్ ని ఫినిష్ చేద్దాం పట్టు అని అంటాడు. ఆ మాటలు విని కైజర్ షాక్ అయ్యి, నీ మైండ్ దొబ్బిందా, నువ్వు నన్ను డిఫీట్ చేయాలని అనుకుంటున్నా కదా అని అంటే, ఇప్పుడు నా గోల్ వచ్చి అది కాదు. నేనేం చెప్తున్నానో నీకు బాగా తెలుసు. ఇలానే గేమ్ ఆడితే రిన్ని బీట్ చేయలేము.
మనము ఒక గోల్ ని అపోనెంట్స్ కి ఇచ్చిన గేమ్ ఫినిష్ అయిపోతుంది. అలాగే రెన్ వచ్చి మన ఇమాజినేషన్ కి మించి గేమ్ ని ఆడితే రెన్నిని స్టాప్ చేయలేము. రెన్నిని స్టాప్ చేయాలంటే మనకున్న ఒకే ఒక దారి వచ్చి మన ఇద్దరి లాజిక్స్ ని కంబైన్ చేసి గేమ్ ని ఆడటము. ముందు రెన్నిని గోల్ చేయనివ్వకుండా డిఫెన్స్ తో స్టాప్ చేద్దాము. అలాగే అఫెన్స్ ని క్రియేట్ చేసి జీనియస్ ప్లేయర్స్ ని కూడా డిఫీట్ చేయగలమని ప్రూవ్ చేద్దాము. అదే నా నీ రీజన్. ఇప్పుడు నా ఫీలింగ్స్ కన్నా నీతో కలిసి ప్రపంచానికి ప్రూవ్ చేయడమే నా గోల్. ఈ గేమ్ ని విన్ అవ్వడానికి నా ఎమోషన్స్ ని కూడా పక్కన పెట్టి ఈ వర్షన్ లో ఫుల్ గా మునిగిపోవాలని ఉందని చెప్తాడు. దానికి కైజర్ షాక్ అయ్యి ఈజీ యొక్క ట్రూ ఈగో ఏంటో అండర్స్టాండ్ అవుతుంది. ఇక కైజర్ ఈజీ ఆడానే యాక్సెప్ట్ చేసి అయితే లాస్ట్ గోల్ ని ఎవరు చేస్తారని అడుగుతాడు. అప్పుడు ఈజీ వచ్చి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన గేమ్ ని మనం ఆడదాము. ఆ టైంకి ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో అతను లాస్ట్ గోల్ ని స్కోర్ చేస్తాడు. ఇప్పటి నుంచి మనం మన ఈగోని వదిలేసి బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి గేమ్ ఆడదాము. ఇలా ఆడితే టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చి జీనియస్ లని సర్పాస్ చేయొచ్చు అని చెప్తాడు. దానికి కైజర్ వచ్చి నీ గట్స్ ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందని ఈసీగే ప్లాన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక ఈసీగే కైజర్ తో నిన్ను క్రష్ చేయాలని నాకు కూడా ఉంది, బట్ ఇది మన ఇద్దరి మధ్య ఒక కోల్డ్ కాంట్రాక్ట్ అని చెప్తే అలాగే రిన్ అండ్ నోవాని కూడా నీకు సర్పాస్ చేయాలని ఉంది కదా. చూస్తుంటే మన గోల్స్ వచ్చి సిమిలర్ గా ఉన్నాయి. జీనియస్ ప్లేయర్స్ ని కూడా సర్పాస్ చేయడానికి మన ఇద్దరము డెవిల్ కాంట్రాక్ట్ ని ఫార్మేషన్ చేద్దామని కైజర్ కూడా చెప్తాడు. దానికి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. అప్పుడే లోకి నోవాతో ఈసీ యాటిట్యూడ్ ని ఫిక్స్ చేయమని చెప్తే అతను రాంగ్ గా ఏమీ మాట్లాడలేదు. మనమే అతని ఈగోని ఫోర్స్ చేసి ఓపెన్ చేసినట్టు ఉన్నాము. ఈ లీగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చి మనీ కోసం కాదు, ఇది ఈగో క్రియేట్ చేసిన ఎవల్యూషన్ కి గ్రౌండ్. మనం అతన్ని గ్యాంబుల్లో పడిపోయామని చెప్తే ఇది నోటీస్ చేయడానికి నీకు ఇంత టైం పట్టిందా? యూ సో కాల్ జీనియస్. నాకు ఇక్కడ కావాల్సింది వరల్డ్స్ లోనే గ్రేటెస్ట్ ఈగో ఉన్న బెస్ట్ స్ట్రైకర్ కావాలి. వాళ్ళు ఈ ఇంటెన్స్ ఎన్విరాన్మెంట్ ని హ్యాండిల్ చేస్తారో లేదో అని ఒక గ్యాంబుల్ ని తీసుకున్నా. అయితే వాళ్ళు సర్వ్ అయ్యారు. ఈ ఎవల్యూషన్ తో వరల్డ్ ని చేంజ్ చేయగలనని ప్రూవ్ చేయండి అని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నానాసే బాల్ ని రిన్ కి త్రో చేస్తే తన ముందర ఉన్న డిఫెండర్స్ ని ఒకరినొకరిని డిస్ట్రాక్ట్ చేస్తూ ముందుకు వెళ్తాడు. అప్పుడే ఏసీఏ స్టాప్ చేయడానికి వస్తే అతన్ని క్రాస్ చేసే గోల్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి బాల్ ని కిక్ చేస్తాడు. ఎప్పుడైతే ఏసీఏని రిన్ క్రాచ్ చేశాడో అప్పుడు కైజర్ కి వచ్చి రిన్ షూట్ ని స్టాప్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇక కైజర్ ఏసీ ఇద్దరు కలిసి 1-2 పాస్ టెక్నిక్ తో డిఫెండర్స్ ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే హియోరిని కూడా యాడ్ చేసుకొని అతనికి పాస్ చేసి ముందుకు వెళ్తే ఏసీఏకి పాస్ చేస్తాడు. ఇలాంటి హై లెవెల్ టీమ్ కోఆర్డినేషన్ ని ఆడియన్స్ ఎప్పుడూ చూడలేదని మ్యాచ్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కైజర్ రైజీ హియోరికి పాస్ చేస్తే ఒక మూమెంట్ కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ ఒకరినొకరు పాస్ చేసుకుంటున్నాము. కైజర్ అండ్ ఈసై ఇలానే కలిసి ఆడితే గేమ్ ని విజువలైజేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. బాషాడ్ ముంచెన్ లీగ్ కి ఫ్యూచర్ స్ట్రైకర్స్ వాళ్ళే. వీళ్ళు ఒక న్యూ సాకర్ ఎరాని క్రియేట్ చేస్తున్నారని ఈసైకి పాస్ చేస్తాడు. అయితే ఒక డిఫెండర్ స్టాప్ చేయడానికి వస్తే తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి రైట్ లెగ్ తో గోల్ చేయాలని చూస్తాడు. బట్ సడన్ గా కరాసు వచ్చి బాల్ ని కిక్ చేస్తాడు. ఇక ఆ బాల్ వచ్చి కైజర్ దగ్గరికి వెళ్తుంది. ఇక కైజర్ గోల్ ని షూట్ చేస్తే చార్లెస్ తన హెడ్ తో ఆ గోల్ ని బ్లాక్ చేస్తాడు. అది చూసి ఈసగి వాళ్ళు కూడా మాలాగే టాలెంటెడ్ ప్లేయర్స్, నేను అండ్ కైజర్ క్రియేట్ చేసిన గోల్ ని అనదర్ టాలెంటెడ్ ప్లేయర్స్ స్టాప్ చేశారు. ఆలోచించడం స్టాప్ చేయొద్దు, నాకు ఇక్కడ ఫీలింగ్స్ అవసరం లేదు. కరాసా అండ్ చార్లెస్ ని డిఫీట్ చేసి గోల్ చేయడానికి ఒక ఐడియాని క్రియేట్ చేయని అనుకుంటాడు. ఇక టెట్సో ఆ బాల్ ని తీసుకొని షీడోకి పాస్ చేస్తాడు. అప్పుడే జిన్ను హియోరి అండ్ రైచి ట్రిపుల్ ప్రెస్ చేసి తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని చూస్తారు. అయితే షీడో వచ్చి ఆ బాల్ ని రిన్ కి పాస్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. ఇక షీడో అండ్ రిన్ కూడా కలిసి ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇక హియోరి స్టాప్ చేయడానికి వస్తే రిన్ కరాసుకి, కరాసు చార్లెస్ కి, చార్లెస్ షీడోకి పాస్ చేసుకుంటారు. ఇక ఈగరాజ తన టెక్నిక్ తో షీడోని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ ఈజీగా తన నుంచి ఎస్కేప్ అయ్యి క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. బట్ షీడోని గోల్ చేయనివ్వకుండా బ్యాక్ నుంచి తన బాడీని పట్టుకొని స్టాప్ చేస్తే అప్పుడే డిఫెండర్ వచ్చి తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని వస్తాడు. అప్పుడే రిన్ కి పాస్ చేస్తాడు. ఇక రిన్ వచ్చి బాల్ ని గోల్ చేయడానికి షూట్ చేస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి రిన్ మూమెంట్స్ ని స్లో చేస్తే ఈజీ వచ్చి బాల్ ని కిక్ చేసి రిన్ ని గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేసి ఇలాగే క్రేజీ ఫుట్బాల్ ని ఆడుతూ ఉండండి, మీరు ఎప్పటికీ టాలెంటెడ్ ప్లేయర్స్ ని సర్పాస్ చేయలేరని చెప్తాడు. ఇక ఎగిరాసి షీడోని పట్టుకున్నందుకు ఎల్లో కార్డ్ ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు నోవా వచ్చి నీ ప్లాన్ నువ్వు వచ్చి రినో అండ్ షీడోకి తెలిసిపోయింది, నీ అదర్ అబిలిటీస్ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ లో సూట్ అవ్వవు. గేమ్ ని డిస్ట్రాయ్ చేయక ముందే వచ్చి బెంచ్ లో కూర్చోమని చెప్తే నేను ఫైట్ చేయగలను, నాకు శాలరీ వాల్యూ కూడా లేదు, నన్ను సబ్స్టిట్యూట్ చేద్దాన్ని ఎంత అడిగినా కూడా నోవా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అతన్ని రీప్లేస్ చేస్తాడు. ఇక తన లైఫ్ ఎండ్ అయిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈసయ్య తన దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ వచ్చి నువ్వే, ఐ యామ్ గ్లాడ్.
నువ్వు 300 పొజిషన్ లో ఉన్నావని చెప్తాడు. ఇక ఈరాశిని యుక్యూమియాతో రీప్లేస్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. దానికి ఈసగి వచ్చి యుక్యూమియా గేమ్ లోకి రావడం వల్ల అఫెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిందని, కలిసి మ్యాచ్ ని విన్ అవుదాం పట్టు, నాకు మ్యాచ్ ని విన్ అవడం తప్ప ఇంకేమీ అవసరం లేదని చెప్తాడు. ఇక గగమారు యుక్యూమియా దగ్గరికి బాల్ ని కిక్ చేస్తే బాల్ ని తీసుకొని కైజరు అండ్ ఈసగి ముగ్గురు పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మళ్ళీ యుకిమియాకి పాస్ చేస్తారు. అతని ముందర వచ్చి రిన్, షిడా అండ్ కైజర్ ఉంటారు. అప్పుడు రిన్ వచ్చి అతను తన డ్రిబ్లింగ్ తో ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు. ఎప్పుడైతే తన స్పీడ్ అండ్ టెక్నిక్ తో ఎస్కేప్ అవుతాడో అప్పుడు నేను వెళ్లి అటాక్ చేస్తానని అనుకుంటాడు. అలాగే కరాసు వచ్చి ఈజీకి ఎప్పుడైతే పాస్ చేస్తాడో అప్పుడు ఈజీ నుంచి పాస్ ని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. బట్ ఇక్కడ యుకిమియా వచ్చి ఈజీకి పాస్ చేసినట్టు యాక్ట్ చేసి తనకి పాస్ చేయకుండా ముందుకు వెళ్లిపోతాడు. అది ఈజీగా చూసి యుకిమియా నాతో కైజర్ తో లింక్ అప్ అయ్యి తనని సైన్ చేసుకుంటున్నాడు. నాకు ఇక్కడ కావాల్సింది స్టెబిలైజేషన్ పాన్ కాదు, ఫీల్డ్ ని ఇన్స్పైర్ చేయడానికి ఎవరు ఊహించని పీస్ కావాలి. యుకిమియా కూడా ఒక సెల్ఫీ జీనియస్, అతను అడాప్ట్ చేసుకుంటే నా అబిలిటీస్ బెటర్ అవుతాయని అనుకుంటాడు. బట్ యుకిమియా వచ్చి నన్ను అడాప్ట్ చేసుకునేవాను, నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోనైనా ఈజీగా డిఫీట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ నా ఈగోని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పించింది నువ్వే కదా అని అంటాడు. ఇక తన ముందర వచ్చి టెచ్ ఒకడే ఉంటాడు. అప్పుడు షూట్ చేసి గోల్ చేయాలని అనుకుంటాడు. బట్ చార్లెస్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక ఆ బాల్ వచ్చి ఈసీకే దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈసీకే వచ్చి 50-50 లూజ్ బాల్ వస్తుంది. యుకిమియా ఇలాంటి క్లక్ ని క్రియేట్ చేస్తాడని వెయిటింగ్ చేస్తూ ఉన్నా. బాల్ ని డైరెక్ట్ షాట్ తో గోల్ చేయాలా? ఇప్పుడు నేను 35 మీటర్స్ రేంజ్ లో ఉన్నాను కాబట్టి గోల్ ని స్కోర్ చేయలేను. అలాగని బాల్ ని కంట్రోల్ చేసి పాస్ చేయడం కూడా బ్యాడ్ మూవే. ఇక్కడ బెస్ట్ మూవ్ వచ్చి అలెక్సిస్ తో 1-2 పాస్ టెక్నిక్ ని క్రియేట్ చేయడమని అలెక్సిస్ కి డైరెక్ట్ పాస్ చేసి మా విన్నింగ్ కి పాన్ అయ్యి నాకు పాస్ చేయమని అంటే అలెక్సిస్ వచ్చి ఈజీకి పాస్ చేయకుండా కైజర్ మీద ఫీలింగ్స్ తో కైజర్ కి పాస్ చేయాలని అనుకుంటాడు. కానీ అతన్ని రినా అండ్ షిడో బ్లాక్ చేసి ఉంటారు. ఆ మూమెంట్ లో కరాసి వచ్చి నువ్వు తీసుకున్న చాయిస్ రాంగ్ అని చెప్పి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అప్పుడే యుకిమియా వచ్చి అతనికి కావాల్సిన దాని మీద ఫిక్సేషన్ అయి ఉన్నాడు. అలెక్సిస్ ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. బట్ అలెక్సిస్ ఈగో వచ్చి ఇక్కడ ఎవరితోనూ కనెక్ట్ అయ్యలేదు. అతని వల్ల టీమ్ గ్రోత్ వచ్చి ఇంక్రీజ్ అవ్వడం లేదని అనుకుంటాడు. అలాగే అలెక్సిస్ వచ్చి కైజర్ అండ్ ఈసీ ఎవల్యూషన్ కి ఎవరైతే కీప్ అప్ అవడం లేదో వాళ్ళని వదిలేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలనే ఫేస్ ని పెడతాడు. అప్పుడే కైజర్ అలెక్సిస్ తో ఫుట్బాల్ ని ఆడడం స్టాప్ చేయని అంటే నేను ఇక్కడ ఉండదు వాళ్ళలోనే నిన్ను బెస్ట్ స్ట్రైకర్ ని చేయడానికని చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ప్లేయర్స్ అందరూ వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి గేమ్ ని ఆడుతున్నారు. ఎవరైతే వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు. ఎవరికైతే ఇండివిజువల్ టాలెంట్ ఉండదో వాళ్ళు యూజ్లెస్ అని చెప్తే నేను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ చేయడం తప్ప నాకు ఫుట్బాల్ ఆడడానికి ఏ రీజన్ లేదు కైజర్ అని అంటే నీకు మాటలతో చెప్తుంటే అర్థం కావడం లేదు. నీ మీద నాకేమీ కోపంగా లేదు. ఎవరైతే మాతో కీపప్ అవడం లేదో వాళ్ళని నేను పట్టించుకోను. నేను ఈసీకి కలిసి ఇన్నోవేటింగ్ చేస్తున్నాము. మాకు క్రియేటివ్ లేని ప్లేయర్స్ అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలాగే ఈసీ వచ్చి ర్యాపిడ్ చేంజెస్ వల్ల అతను వెనకల పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అతని నుంచి ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అతని టాలెంట్ ని సక్సెస్ అవ్వడము ఇంపాసిబుల్ అని చెప్తాడు. అయితే ఈ లాస్ట్ గోల్ ని చేయడానికి అలెక్సిస్ చాలా యూజ్ అవుతాడని అనిపిస్తుంది. నాకు తెలిసి అలెక్సిస్ అవేకనింగ్ ఇంకొన్ని చాప్టర్ లో చూస్తామని అనిపిస్తుంది. ఈ చాప్టర్ లో అయితే అతను సేమ్ వేస్ట్ ప్లేయర్ లాగే ఉన్నాడు. ఇక చాప్టర్ లోకి వస్తే రీన్ వచ్చి ఇప్పుడు నేను ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నాను, ఏదో ఒకటి చేసి ఈసీని డిఫీట్ చేయాలి. బట్ అలా ట్రై చేస్తే అది నా మీదే యూజ్ చేస్తాడు. అలా చేయకుండా ఉండడానికి నాకు ఒక స్ట్రాంగ్ డిస్ట్రక్టివ్ ఇంపల్స్ కావాలి. ఈసీని డిస్ట్రాక్ట్ చేయడానికి నాకు ఇంకో దారి కావాలని అనుకుంటాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జిన్ని ఈసైకి త్రో చేస్తే ఈసై కైజర్ కి పాస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రిన్ని ఈసైని క్రాచ్ చేయడానికి 4 మీటర్స్ దూరం నుంచి బ్లాక్ చేస్తాడు. అప్పుడు ఈసై వచ్చి నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా రిన్ ఆ పాస్ కోర్స్ ను స్టాప్ చేశాడు. నన్ను రియలిస్టిక్ గా స్టాప్ చేయడానికి నిజంగానే రిన్ తన హెడ్ ని యూజ్ చేస్తున్నాడా? దాని వల్ల కైజర్ కి పాస్ చేయడానికి ఆప్షన్స్ తగ్గిపోతాయని అనుకుంటాడు. అప్పుడే తన టీమ్మేట్స్ వచ్చి సపోర్ట్ చేయడానికి వస్తారు. అయితే కైజర్ వచ్చి అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం వల్ల ఈసీగా ఒంటరిగా అయిపోతాడు. అలాగే ఈసీ వచ్చి నన్ను కైజర్ ని సెపరేట్ చేసి నన్ను యూజ్లెస్ గా చేయడమేనా నీ ప్లాన్ అని ఓవర్స్ మ్యాచ్ లో హియర్ అండ్ ఈసీ లాస్ట్ గోల్ ని చేశారు కదా, అలానే ఈసీ రిన్ నుంచి ఎస్కేప్ అయ్యి కైజర్ ని చూడకుండా ముందుకు వెళ్లి కైజర్ నన్ను ఫీల్ అవుతున్నావా అని అంటే ఈసీ రిన్ ని క్రాస్ అవ్వగానే మ్యాగ్నస్ ఎఫెక్ట్ షాట్ తో ఈసీకి పాస్ చేస్తాడు. బట్ రిన్ ఆ పాస్ ని స్టాప్ చేసి ఇక నా గోల్ వచ్చి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ని డిస్ట్రాయ్ చేయడం అని చెప్తాడు. ఇక్కడ ఈసీ అండ్ కైజర్ క్రియేట్ చేసిన న్యూ కెమికల్ రియాక్షన్ ని డిస్ట్రాయ్ చేయడం చూసి ఎలా స్టాప్ చేశాడు? ఈ టెక్నిక్ ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అని షాక్ అయ్యి ఈ జీనియస్ వచ్చి మళ్ళీ ఎవల్యూషన్ అయ్యాడని అంటారు. అప్పుడు నేను వచ్చి నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి నేను ఒక న్యూ టాయ్ ని ఫైండ్ అవుట్ చేస్తానని చెప్తాడు. ఇక ఆ బాల్ ని చార్లెస్ తీసుకొని ఆ ఓసీకి పాస్ చేస్తాడు.
ఇక ఈజీగా వచ్చి కైజర్ అంటే నా కెమికల్ రియాక్షన్ ని రెన్ ఎలా స్టాప్ చేయగలిగాడు, రెన్ స్టాప్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అనుకుంటూ బాల్ కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా రెన్ వచ్చి నిన్ను 4 మీటర్లో ఉంచగలిగితే నేను నీ ఫిజికల్ అబిలిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ ని నా బ్రెయిన్ లో పెట్టుకొని నిన్ను ఈజీగా క్రష్ చేయగలను. నా అబిలిటీస్ తో నీ ఇండివిజువల్ స్కిల్స్ ని, రిఫ్లెక్టివిటీని నేను 4 మీటర్ రేడియస్ లో ఉండి నిన్ను స్టాప్ చేయగలను. ఇప్పుడు నిన్ను కైజర్ ని డివైడ్ చేశాను. ఈ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇద్దరు కలిసి గేమ్ ఆడాలని ట్రై చేస్తారో అప్పుడు నేను స్టాప్ చేస్తానని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏసీకి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు. రెండు నుంచి ఎస్కేప్ కాలేడు. ఇప్పుడు నేనేం చేయాలి? రెండు నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? అలా అయితే నాకు ఫ్రీడమ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కైజర్ అండ్ నా మధ్య కోఆర్డినేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ అలానే జరిగితే మా టీం ని వాళ్ళు ఈజీగా డిఫీట్ చేస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి చాలా టైం అయిపోయింది. అయినా కూడా రిన్ వచ్చి చాలా ఇన్సెన్ గా ఉన్నాడు. ఈ మూమెంట్ లో కూడా మళ్ళీ అవేకనింగ్ అయ్యాడు. అలాగే నేను కూడా గివ్ అప్ ఇవ్వను. నేను రిన్ తో 4 మీటర్ రేడియస్ లో ఫైట్ చేసి ఎలాగైనా రిన్ ని బీట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే రిన్ వచ్చి నాకు కూడా కావాల్సింది ఇదే. నీకు ప్రీసియస్ అయిన నీ ఫ్రీడమ్ ని, నీ థాట్స్ ని, నీ డ్రీమ్ ని, నీ మైండ్ ని ఇలా అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. ఇక ఆవోసి నానసేకి పాస్ చేస్తే జిన్ బాల్ ని తీసుకోవాలని వస్తాడు. బట్ అప్పుడే తన ముందర ఉన్న కరాజుకి పాస్ చేస్తాడు. ఇక తనని ఆల్రెడీ రైచి బ్లాక్ చేసి ఉంటాడు. అప్పుడే కరాసు వచ్చి టెచ్చుకి పాస్ చేస్తాడు. ఇక్కడ టెచ్చు వచ్చి మిడ్ ఫీల్డర్స్ అందరినీ బీట్ చేసి చార్లెస్ కి పాస్ చేస్తాడు. అప్పుడే చార్లెస్ ఫాస్ట్ గా సీడో గోల్ చేయడానికి పాస్ చేస్తాడు. అప్పుడే తనని స్టాప్ చేయడానికి జిన్ వస్తాడు. ఆ మూమెంట్ లో షీడోని స్టాప్ చేయడానికి కోనిగామికి టైం దొరుకుతుంది. ఇక బాల్ ని తీసుకునే టైంలో రిన్ కి పాస్ చేస్తాడు. అతను రిన్ కి పాస్ చేయడం చూసి జిన్ అండ్ కునిగామి షాక్ అయిపోతారు. అయితే ఈసీ వచ్చి ఇక్కడ రిన్ గోల్ కి 33 మీటర్స్ లో ఉన్నాడు. ఇప్పుడు గనక నేను అతన్ని స్టాప్ చేయలేకపోతే రిన్ గోల్ రేంజ్ లోకి వెళ్లి గోల్ ని స్కోర్ చేస్తాడని అనుకుంటాడు. అయితే పక్కనే ఉన్న షీడో వచ్చి పాస్ చేయమని చెప్తాడు. బట్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే ఈసీ వచ్చి రిన్ గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ హెల్ప్ కావాలని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక పర్ఫెక్ట్ టైంలో రిన్ కైజర్ స్టాప్ చేయడానికి వస్తే నేను కూడా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఈసీ అండ్ కైజర్ వచ్చి అసలు రిన్ ఏం చేస్తున్నాడు, ఈ కోఆర్డినేషన్స్ ని రీడ్ చేసింది నేను కాదా, రిన్ అని షాక్ అయిపోతాడు. అప్పుడే రిన్ కైజర్ ని ఢీ కొట్టి గోల్ చేస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి ఫిజికల్ కాంటాక్ట్ లోకి వస్తే నాకు చిన్నప్పటి నుంచే దాని మీద బాగా పట్టుందని చెప్పి తన నడుపుని పట్టుకొని రొటేట్ అయ్యి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఈసగి నువ్వేమైనా దేవుడువా, ఈ డాన్స్ సూపర్ స్టార్ అని అంటాడు. ఇక్కడ మీకు గుర్తుందా, కైజర్ తన ఫాదర్ ని అలాగే పోలీసులతో ఫైట్ చేసినప్పుడు తన బాడీలో సంథింగ్ అవేకనింగ్ అవ్వడం చూసాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ కైజర్ తన ఆక్రిబయోటిక్ స్కిల్స్ తో రిన్ గోల్ ని స్టాప్ చేయడం చూసి ఆడియన్స్ అందరికి పునగాలు వచ్చేస్తాయి. ఇక ఈసీ వచ్చి ఈ మూమెంట్ లో నేను రిన్ని రీడ్ చేయలేకపోయాను, నన్ను రిన్ని డిఫీట్ చేశాడు, కానీ కైజర్ అతన్ని స్టాప్ చేశాడు. బట్ కైజర్ అవేకనింగ్ అబిలిటీస్ నాకైతే తెలియదని అనుకుంటాడు. అలాగే కైజర్ వచ్చి నా గతం అంటే నాకు చాలా ద్వేషము, సర్ప్రైజింగ్ గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్టెన్స్ చేశాను. ఇలాంటి ఫీలింగ్ ని ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నానని చెప్తాడు. ఇక యుకిమే ఆ బాల్ ని తీసుకొని సేమ్ నేను ముందు ఉన్నలాగే కైజర్ న్యూ ప్లేయింగ్ స్టైల్ తో గేమ్ ని ఆడుతున్నాడు. నీ కరెంట్ ప్లేయింగ్ స్టైల్ యూజ్ కాకపోతే నువ్వు ఎవాల్వ్ అవ్వాలి, లేకపోతే నువ్వు గ్రౌండ్ లో అవసరం లేదు. నువ్వు పాస్ట్ లో ఉన్న నువ్వు లాగే కంఫర్ట్ పొజిషన్ లో ఉంటే మళ్ళీ నీ ఈగోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎవరైతే ఈజీగా గ్రౌండ్ లో ఉంటారో అదే వాళ్ళకి గౌరవము, అలాగే క్రూయాలిటీ కూడా. ఎవరైతే ఎవాల్యుయేషన్ అవ్వకుండా న్యూగా అవ్వలేకపోతారో వాళ్ళు డిసపియర్ అయిపోతారని అనుకుంటాడు. ఇక ఆవసి బాల్ ని తీసుకోవడానికి వస్తే యుకిమే తన డ్రిబ్లింగ్ తో అతని నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడే నానసే అండ్ టెచ్చు వచ్చి యుకియాని బ్లాక్ చేస్తారు. బట్ ముందర ఉన్న హియోరికి పాస్ చేసి నాకు డిసపియర్ అవ్వాలని లేదని చెప్తాడు. అప్పుడు హియోరి బాల్ ని తీసుకొని నువ్వు చెప్పింది నిజమే యుకిమియా, మన ఈగో వచ్చి ఎప్పుడో చనిపోయింది. అయితే ఈసీ వల్ల మళ్ళీ మన ఈగోకి లైఫ్ వచ్చింది. బట్ ఇక్కడ ఈసీకి వచ్చి మన కృతజ్ఞతలు అవసరం లేదని మళ్ళీ ఒకసారి తన గతాన్ని గుర్తు చేసుకొని మన లైఫ్ ని తిరిగి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈసీ నాకు టీచ్ చేయడం వల్ల ఇక్కడ నేను ఉన్నాను. ఈ టీం కి మూలం వచ్చి ఈసీ. అయితే అతని కోసం మనం ఫైట్ చేయడం లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు మెయిన్ ప్రొటాగనిస్ట్ అని అనుకుంటున్నారు. దానివల్ల మన ఈగోస్ వచ్చి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇదంతా ఈసీ మ్యాజిక్ వల్లే. అలాగే టీం స్ట్రెంత్ కూడా అతనే అని అనుకుంటాడు. ఇక తన ముందర ఉన్న 2 డిఫెండర్స్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. అక్కడ వచ్చి ఈసీ ఉంటాడు. బట్ ఇక్కడ ఈసీ వచ్చి అవేకనింగ్ అయిన జీనియస్ మూవ్స్ ని నేను రీడ్ చేయలేకపోతున్నాను. బట్ కైజర్ తన అబిలిటీస్ తో రెండుని బాగా డీల్ చేస్తున్నాడు. ఇక్కడ కైజర్ వచ్చి గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ కన్నా చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతున్నాడు. సో ఇక్కడ టాలెంటెడ్ లెర్నర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇక్కడ ఉన్న అందరికన్నా ఫాస్ట్ గా ఎవల్యూషన్ అవ్వడము.
మనకు జీనియస్ లాగా. స్టన్నింగ్ సెన్సిబిలిటీ లేకపోయినా కానీ ప్రపంచానికి ఏం అవసరమో అది మన బ్రెయిన్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే లక్కీకి కనెక్షన్ లో ఉన్న విన్ని ఫౌండ్ అవుట్ చేయి. గ్రౌండ్ లో జరిగిన అవేకనింగ్స్ ని అలాగే మిస్టేక్స్ ని అనలైజ్ చేయి. ఒకవేళ నేను అందరికన్నా ఫాస్ట్ గా డిజైన్ చేస్తే ఆ అటాక్ ఒరిజినాలిటీ అవుతుంది. దాంతో వర్డ్స్ ని చేంజ్ చేయొచ్చని అనుకుంటాడు. ఇక ఇయోరి వచ్చి ఇదిగో ఇప్పుడు నేను సూపర్ పాస్ ని చేయబోతున్నాను. అది ఈసీగా కైజర్ కానీ నాకు అవసరం లేదు. నా డ్రీమ్ వచ్చి నా బెస్ట్ పాస్ ని ఇవ్వడం అని పాస్ చేస్తూ ఉంటే అప్పుడే కరాసు అతని నుంచి బాల్ ని తీసుకోవడానికి వచ్చి ఇలాంటి ప్లేస్ లో నీతో ఫైట్ చేయడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నన్ను డిఫీట్ చేయడానికి నువ్వు ఏం చేయగలవో చూపించమని చెప్తాడు. అప్పుడు ఇయోరి వచ్చి అతను భాషలో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అతనితో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఈసీ అంటే కైజర్ వచ్చి ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళని వెనకాల నుంచి కుక్క పిల్లలాగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంటాడు. ఇంతటితో 291 చాప్టర్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ టైటిల్ వచ్చి బ్యాడ్ లక్. ముందు ఫేజ్ 1 లో గుడ్ లక్ అనే పీస్ ని యూజ్ చేసుకుని ఈసీగా గోల్ చేయడం చూసాము. ఇప్పుడు బ్యాడ్ లక్ ని యూజ్ చేసుకుని ఈసీగా గోల్ చేస్తానని అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే కైజర్ వచ్చి నువ్వు నన్ను స్టాప్ చేయడానికి నా దగ్గరికి వస్తావని నాకు ముందే తెలుసు. నేను ఈసీతో కోఆర్డినేట్ చేస్తున్నా. నా మూవ్స్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేయాలని అతని టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి నన్ను స్టాప్ చేయడానికి వచ్చాడు. రెండు వచ్చి ఒక మాస్టర్ ఆఫ్ డిస్ట్రక్షన్. మేము గోల్ ని స్కోర్ చేయాలంటే మాకున్న ఒకే ఒక దారి వచ్చి అతన్ని ఓవర్కమ్ చేయడము. ఇప్పుడు ఈసీ అంటే నా కోఆర్డినేషన్ మూవ్స్ ని రెండు స్టాప్ చేస్తే ఇక మేము అతన్ని స్టాప్ చేయలేము. అంతా అయిపోతుంది. అందుకే నేను బాల్ ఎవరి దగ్గర ఉంది, అతను ఏ పొజిషన్ లో ఉన్నాడు, అతను ఎవరికైతే పాస్ చేస్తాడో అతని పొజిషన్ కి నా పొజిషన్ కి రిలేటివ్ గా ఉండేలా అదంతా నేను అబ్జర్వ్ చేయాలని సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇయోరి ఏసగికి పాస్ చేస్తాడని గోల్ బాక్స్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి దట్స్ ఇట్ ఏసగి, నీ క్రాస్ రన్ వల్ల రిన్ అండ్ అతని ఫీల్డ్ విజన్ ని డిస్ట్రాక్ట్ చేస్తే రిన్ కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఇక్కడ మన బెస్ట్ మూవ్ వచ్చి గోల్ బాక్స్ లోకి వెళ్లి మన ఇద్దరిలో ఒకరిని డిస్ట్రాక్ట్ చేయాలని చూస్ చేసుకునేలా చేసి రిన్ ని డిస్ట్రాక్ట్ చేయడము. ఇక్కడ లక్ వచ్చి ఎవరిని వరుస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి కంక్లూజన్ ఫీలింగ్స్ లో మనం ఇక్కడ కూడా ఉన్నాము. అవి మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. బట్ మనము సేమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ తోని ఏది బెస్ట్ ఆప్షన్ అని అనలైజ్ చేస్తూ పర్ఫెక్ట్ సింక్ లో గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు ఈసీ ఐడియా స్పాట్ లో ఉన్నాడు. ఈసీతో ఫుట్బాల్ ఆడుతుంటే చాలా ఫ్యాసినేటింగ్ అండ్ చాలా ఫన్ గా ఉంది. ఈ అటాక్ తో నేను న్యూ డైమెన్షన్ కి ఎంపరర్ అవుతానని అనుకోని ఈసీ అంటే కైజర్ వచ్చి క్రాస్ రన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం చూస్తాము. ఇక్కడ కైజర్ ఈసీతో గేమ్ ఆడుతుండడం చూసి కైజర్ అలెక్సిస్ తో ఫుట్బాల్ ఆడడం స్టాప్ చేయమని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఈసీ కైజర్ ని నా నుంచి స్టోల్ చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా ఎవల్యూషన్ అయ్యి నా ప్లేయింగ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలా అని కైజర్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని నేను నీకు అవసరం లేదని చెప్పావు కాబట్టి, అలాగే నువ్వు ఫుట్బాల్ ఆడడం ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని అనుకున్నావు కాబట్టి నేను కూడా ఎవల్యూషన్ అయ్యి నా ప్లేయింగ్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకొని నేను కూడా చేంజ్ అవుతాను. కైజర్ ని బెస్ట్ స్ట్రైకర్ చేసి అతనితో పాటు నేను కూడా బెస్ట్ ప్లేయర్ అవుదామని అనుకున్నా. ఇప్పుడు అలెక్సిస్ వచ్చి లేదు, గుడ్ బై కైజర్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఇయోరి అండ్ కరాసు వచ్చి స్టిల్ ఫైటింగ్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. ఇయోరి కరాసుని బీట్ చేయలేకపోతాడు. అప్పుడు కరాసు వచ్చి నీ దగ్గర ఉండేది ఇంతేనా అని అంటే సేమ్ నేను కూడా అదే చెప్తున్నా. దమ్ముంటే బాల్ ని నా దగ్గర నుంచి స్టీల్ చేసుకొని ఛాలెంజ్ చేసి వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ఇన్సైడ్ లో నా రేంజ్ లో ఉన్నారు. ఇక నేను పర్ఫెక్ట్ టైంలో పాస్ చేయడమే లేట్ అని అనుకుంటాడు. అయితే వాళ్ళు వచ్చి రిన్ని స్టాప్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. అప్పుడు రిన్ను వచ్చి వీళ్ళ ఇద్దరిలో ఒకరిని మాత్రమే స్టాప్ చేయాలని ట్రై చేస్తే ఇంకొకరు వచ్చి ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చి ఇద్దరిలో ఒకరిని మాత్రమే నేను డిస్ట్రాక్ట్ చేయగలను. అయితే అది ఎవరని నేను గ్యాంబుల్ తీసుకోవాలని అనుకుంటాడు. ఇక ఇయోరి కరాసుని డిఫీట్ చేసి ముందుకు వెళ్లిపోయి పాస్ చేస్తాడు. బట్ కరాసు వచ్చి కొంచెం లేట్ గా స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక రిన్ వచ్చి కైజర్ ని స్టాప్ చేయాలా లేదా ఈసీని స్టాప్ చేయాలా అని ఈసీని స్టాప్ చేసి నాకు నిన్ను డిస్ట్రాక్ట్ చేయాలని ఉందని చెప్తాడు. అయితే ఇక్కడ ఇయోరి ఈసీకి పాస్ చేయలేదు, కైజర్ కి పాస్ చేశాడు. అప్పుడు కైజర్ వచ్చి లక్ నా వైపు ఉందని అనుకుంటాడు. అయితే రిన్ ఈసీని బ్లాక్ చేస్తే కైజర్ ఫ్రీ అవుతాడని అనుకోని షీడో కైజర్ ని ఫాలో అయ్యి నేను మీ ప్లాన్ ని ఎప్పుడో రీడ్ చేశాను, యూ లూజర్. ఒకవేళ నిన్ను రిన్ చూస్ చేసుకోలేకపోతే నేను నిన్ను డిస్ట్రాక్ట్ చేయగలనని చెప్పి బాల్ ని కిక్ చేస్తాడు. దానికి కైజర్ అంటే ఈసీకి షాక్ అయిపోతారు. ఇక బాల్ ని చార్లెస్ తీసుకొని కౌంటర్ అటాక్ చేయాలని అనుకుంటాడు. బట్ సడన్ గా కొనిగామి డైవ్ చేసి ఆ బాల్ తన ఎయిర్ తో కిక్ చేస్తాడు. ఇక బాల్ వచ్చి ఎయిర్ లో ఉంటుంది. అప్పుడే ఈసీ వచ్చి సడన్ గా ఫీల్డ్ లో సమ్మన్ ఎవరో అవేక్నింగ్ అయినట్టు హీరో అని కామెంట్ చేస్తాడు. ఇక్కడ ఈసీని రిన్ బ్లాక్ చేసి ఉన్నాడు. అలాగే షీడోని వచ్చి కైజర్ బ్లాక్ చేసి ఉన్నాడు. ఇక ఎండ్ లో టెక్స్ట్ ను చూసుకుంటే ఇప్పుడు డెసిసివ్ బాల్ ఎయిర్ లో ఉంది. ఆ బాల్ దగ్గరికి ఏ ఈగోయిస్ట్ రీచ్ అయ్యి గోల్ చేస్తాడో చూద్దామని ఉంటుంది. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి బర్త్ ఆఫ్ ఎ న్యూ హీరో. ఫస్ట్ ప్యాన్ లో చూసుకుంటే కొనిగామి డైవ్ చేసి
తన హెడ్ తో బాల్ ని కిక్ చేశాడు కదా, ఆ బాల్ ఎయిర్ లో ఉండడం చూస్తాము. ఈ బ్యానర్ లో చూసుకుంటే కైజర్ షెడోని బ్లాక్ చేసి ఉంటాడు, ఏసఐ రెన్నిని బ్లాక్ చేసి ఉంటాడు, అలాగే చార్లెస్ ని కొనియామి బ్లాక్ చేసి ఉంటాడు. ఇక సెపరేట్ గా ఇక్యుమే ఒకడు మాత్రమే ఫ్రీగా మూవ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. అలాగే ప్యానల్ కింద వచ్చి లక్ అనే ఒక పెద్ద పజిల్ పీస్ అనేది ఉంటుంది. ఇక ఎయిర్ లో ఉన్న బాల్ ని రెండు డిమానిక్స్ లుక్స్ ని పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అయితే చార్లెస్ షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అలాగే కొనిగామి వచ్చి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉండడం చూస్తాము. దాని తర్వాత ఆ బాల్ ఎవరిని చూస్ చేసుకుందో, అలాగే లక్ ఎవరి సైడ్ ఉందో నెక్స్ట్ ప్యాన్ లో చూసుకోవచ్చు. అది ఎవరో కాదు, మెజిషియన్ అయిన అలెక్సిస్ నెస్. కరెక్ట్ గా అలెక్సిస్ ఎక్కడైతే నిలబడుకొని ఉన్నాడో అక్కడే బాల్ అనేది ల్యాండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అలెక్సిస్ వచ్చి తన ఐస్ ని పెద్దవిగా చేసి చాలా ఫోకస్ తో బాల్ ని చూస్తూ ఉండడం చూస్తాము. ఇక ఆ తర్వాత ఏసే గాడ్ మోడ్ లోకి వెళ్ళడము, అలాగే కైజర్ వచ్చి షాక్తో నెస్ ని చూస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ మూవ్ ని అలై చేస్తూ ఉండడం చూస్తాము. కానీ ఆ తర్వాత కైజర్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలాంటి టైంలో ఎందుకని అలెక్సిస్ దగ్గరికి బాల్ వెళ్ళింది. అలాగే ఇక్కడ కైజర్ అలెక్సిస్ ని పప్పి అని పిలవడం చూస్తాము. అయితే ఇక్కడ అలెక్సిస్ ఫోకస్ వచ్చి బాల్ మీద మాత్రమే ఉంటుంది. అలాగే తన ఐస్ లో చూసుకుంటే ఒక ఈగో అనేది అవేకనింగ్ అవుతూ ఉండడం చూస్తాము. అప్పుడు అలెక్సిస్ నాకు కూడా లక్ అనేది వచ్చింది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, కైజర్ కి బాల్ ని పాస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ ఈడియట్ అని అనుకుంటాడు. బికాజ్ ఇక్కడ అలెక్సిస్ కి వచ్చి కైజర్ కి బాల్ ని పాస్ చేయలేడని తెలుసు. ఇక్కడ నా ఈగోని అవేకనింగ్ చేసి నేను చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అనుకుంటాడు. బట్ అలెక్సిస్ ఒకటే కాదు, కైజర్ షెడోని బ్లాక్ చేసి అలెక్సిస్ లాగా ఆలోచిస్తూ ఇప్పుడు అలెక్సిస్ ఏం చేస్తాడు, అతను ఉన్న ప్లేస్ నుంచి గోల్ కోసం బాల్ ని షూట్ చేస్తాడా? ఆ ఆప్షన్ అయితే లేదు. అతను గోల్ రేంజ్ కి చాలా దూరంలో ఉన్నాడు. అక్కడ నుంచి గోల్ ని స్కోర్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. అలాగే ఈ ప్యానల్ లో వచ్చి ఒక మిస్టీరియస్ ప్లేయర్ సైలెంట్ గా గోల్ రేంజ్ లోకి వస్తూ ఉండడం చూస్తాము. అయితే అది ఎవరో మనకి కూడా తెలుసు. ఇక అలెక్సిస్ దగ్గరికి వస్తే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. బికాజ్ అతనికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక అక్కడ నుంచి బాల్ ని షూట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడని అనలైజ్ చేసి ముందుకు వెళ్దామని రెడీగా ఉంటాడు. ఇక బాల్ ఎయిర్ లో ఉంటుంది. ఇక్కడ అలెక్సిస్ ని చూసుకుంటే తన ఆరా మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. అలాగే తన సరౌండింగ్స్ లో వచ్చి రియల్ మ్యాజిక్ ఫ్లో అవుతూ ఉండడం చూస్తాము. అప్పుడు అలెక్సిస్ వచ్చి గ్రౌండ్ లో ఒక న్యూ స్పెల్లింగ్ ని క్యాచ్ చేస్తాను. ఇప్పటి వరకు నేను కైజర్ ని గోల్స్ స్కోర్ చేయడానికి ఈజీ పాసెస్ ని ఇచ్చాను. ఇప్పుడు నా రెస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేయడానికి కైజర్ మీద ఉన్న ఫిక్సేషన్ ని సైడ్ కి త్రో చేసి నేను నిన్ను ఫస్ట్ టైం రెబిలియన్ చేస్తున్నానని ఇప్పుడు అలెక్సిస్ న్యూ ఎంపరర్ కి అగైనెస్ట్ గా వార్ ని డిక్లేర్ చేసి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పాస్ ని చేసి అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ నువ్వు వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అయితే వచ్చి బాల్ ని స్టీల్ చేయమని చెప్తాడు. ఇక చార్లెస్ వచ్చి ఆ పాస్ ని స్టాప్ చేయడానికి ఎయిర్ లోకి జంప్ చేస్తాడు. కానీ అది తనకి చాలా దూరం నుంచి వెళ్తూ ఉంటుంది. బట్ కైజర్ వచ్చి నువ్వు ఏం చేంజ్ అవ్వలేదని ఇక్కడ అలెక్సిస్ కైజర్ కే పాస్ చేశాడని ముందుకు వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే రైచి వచ్చి అతను బాల్ ని డైరెక్ట్ గా గోల్ కోసం షూట్ చేస్తాడని అనుకుంటాడు. బట్ నానసే వచ్చి అతను గోల్ కోసం షూట్ చేయలేదు, అది ఒక డ్రైవ్ పాస్ అని చెప్తాడు. ఇక అలెక్సిస్ వచ్చి టాస్ స్పిన్ కైజర్ కి అలవాటు లేదు, అతను టాస్ స్పిన్ ని కంట్రోల్ చేయలేడు. నా మొత్తం స్ట్రెంత్ ని ఈ ఒక్క పాస్ లో పెట్టి పర్ఫెక్ట్ టైమింగ్ తో పాస్ చేశాను. ఒకవేళ నువ్వు అక్కడ ఉండి ఉంటే మేబీ మళ్ళీ మనం టీమ్ అప్ అవ్వచ్చని చాలా హ్యాపీ వేస్ ని పెట్టి కైజర్ నేమ్ ని పిలుస్తాడు. ఇక కైజర్ షీడో నుంచి ఫ్రీ అయ్యి చాలా స్పీడ్ తో బాల్ కోసం వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే ఇక్కడ అందరూ ఊహించిందే జరుగుతుంది. ముందు చాప్టర్ లో మనం గ్రౌండ్ లో సమ్మన్ అవేకనింగ్ అయ్యాడని, కైజర్ కన్నా ముందే ఈసీ రిలీజ్ అయ్యాడని మనకు తెలుసు. ఇక అలెక్సిస్ పాస్ చేయగానే కైజర్ కన్నా స్పీడ్ తో కైజర్ కన్నా ఫస్ట్ ఈసీ ఆ ప్లేస్ లోకి వెళ్తూ ఉంటాడు. అది అలెక్సిస్ చూసి తన హ్యాపీ మూమెంట్ వచ్చి ఎక్కువసేపు కూడా ఉండదు. తన టాస్ పెయిన్ కి ఈసీ రియాక్ట్ అవ్వడం చూసి షాక్ లో ఉంటాడు. ఇంకో పక్క కరాసు వచ్చి అలెక్సిస్ ఈసీకి పాస్ చేశాడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటాడు. అంటే కరాసుకి కూడా అలెక్సిస్ కైజర్ కే పాస్ చేస్తాడని అనుకోలేదు. అయితే హియోరీ వచ్చి సడన్ మ్యూటేషన్ ని అలాగే జీనియస్ అయిన అలెక్సిస్ అవేకనింగ్ ని నాతో సహా గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ ఇది ప్రిడిక్ట్ చేయలేదు. అయితే టాలెంటెడ్ ప్లేయర్ అయిన ఈసీ మాత్రమే ఈక్వాలిటీని బిలీవ్ చేస్తాడు. అతను ఏ పొజిషన్ లో ఉన్నా ఈసీ ఎవాల్వ్ అయ్యి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కన్నా స్ట్రాంగ్ అవ్వగలని చెప్తాడు. అలాగే పక్కనే ఉన్న యుకిమియా వచ్చి అతను తన ఎమోషన్స్ ని చంపుకొని తన మ్యాచ్ ని విన్ అవ్వడం కోసం తన సోల్ ని అమ్ముకుంటూ వచ్చాడని చెప్తాడు. అలాగే కొనిగామి కూడా ఈసీ ఒక ఈగోయిస్ట్ మిషన్ అని అతన్ని కాంప్లిమెంట్ చేస్తాడు. ఇంకో పక్క రిన్ వచ్చి ఈసీ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడా అని షాక్ అయిపోతాడు. ఇక కైజర్ అయితే ఏసీ లాస్ట్ గోల్ ని చేస్తున్నాడా అని, అది కూడా అలెక్సిస్ వల్ల. దానికి కైజర్ ఫ్రస్ట్రేట్ అయ్యి
అలెక్సిస్ అన్ని గట్టిగా అరవడము స్టార్ట్ చేయడం చూస్తాము. అది అలెక్సిస్ విని మళ్ళీ ఫనీ ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. సేమ్ ఒక కుక్క పిల్ల ఎలా అయితే ఉంటుందో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. అలాగే రిన్ వచ్చి ఒక పర్ఫెక్ట్ న్యూ ఈసీగా పుట్టడము ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ నయోగ వచ్చి బోత్ హోప్ ని అలాగే డెస్పైర్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడని చెప్పి షాక్ లో ఉంటాడు. ఇక ఈసీగా బాల్ ని తీసుకొని ఫాస్ట్ లోనే మూమెంట్స్ ని గుర్తు చేసుకొని అంటే నోవాని బీట్ చేస్తానని ఛాలెంజ్ చేయడము. ఈసీగా వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన మాటలు అలాగే మెటా విజన్ ని అవేగ్నం చేసుకున్న మూమెంట్ ని గుర్తు చేసుకొని తన అన్ప్రిడిక్టబుల్ మూవ్ అయిన టూగన్ వాలీబాల్ షాట్ ని షూట్ చేసి బాల్ ని కిక్ చేస్తాడు. అయితే గోల్ కీపర్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేయడానికి జంప్ చేస్తాడు. అది గోల్ కి వెళ్తుందా లేదా అని టెన్షన్ తో తట్టుకోలేక ఎగరాసి ఏడుస్తూ ఉండడము. అలాగే నోవా అండ్ లోకి వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఇక ఫైనల్లీ బాల్ వచ్చి గోల్ కీపర్ ని దాటుకొని గోల్ వెళ్తుంది. ఆ గోల్ ని చూసి రిన్ ఈసీగా వచ్చి బ్లూ లాక్ డీమన్ అని కామెంట్ చేస్తాడు. ఇక ఈసీగా గోల్ చేసిన తర్వాత తన మోకాలాన్ని బెండ్ చేసి స్లైడ్ అయ్యి సెలబ్రేషన్ చేసుకోవడం చూస్తాము. ఇక కామెంటేటర్స్ వచ్చి ఈసీగా లాస్ట్ గోల్ ని స్కోర్ చేయడం వల్ల బాస్టర్డ్ ముంచని మ్యాచ్ విన్ అయిందని కామెంటరీ ఇస్తారు. ఇక లాస్ట్ లో ఉన్న టెక్స్ట్ ని చూసుకుంటే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఈసీగా లాస్ట్ గోల్ ని ఫ్రాన్సిస్ కి అగైనెస్ట్ గా చేసి తన ప్యూర్ బ్రిలియన్స్ తో మ్యాచ్ ని గెలిచాడు. అతను ఒక వన్ స్టాపబుల్ ఫోర్స్. అతను ఒక డీమన్ కింగ్ లాగా తన దారిలో వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ మ్యాచ్ లో గోల్ ని స్కోర్ చేసి ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన రామ్ మూమెంట్ ని ఒక గంభీరమైన కేకతో ఆ గేమ్ ని సెట్ చేస్తాడని ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ కి బ్రేక్స్ ఏమీ లేవు, మాంగా కంటిన్యూ అవుతుంది. ఇక ఏసీఎన్ నెక్స్ట్ చాప్టర్ లో ఎలా తను గోల్ చేశాడో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అనుకుంటా. అది వినడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అలాగే ఇంగ్లాండ్ మ్యాచ్ రిజల్ట్స్ ని కూడా రివీల్ చేస్తారు. అసలు నాగి ఎలా గేమ్ ఆడాడని అతని అవేక్నింగ్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే కైజర్ అండ్ అలెక్సిస్ మధ్య ఇంటరాక్షన్ ని చూడాలని ఉంది. చాప్టర్ లాస్ట్ లో కైజర్ అండ్ అలెక్సిస్ మీద ఎంత ఫ్రస్ట్రేటింగ్ అయ్యాడో చూసాము. అలాగే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కాబట్టి కైజర్ అండ్ ఈసీ వచ్చి ఇలానే కలిసి ఉంటారా లేదా మ్యాచ్ అయిపోయిందని మళ్ళీ ఎనిమిస్ అయిపోతారా అని చూడాలని ఉంది. సారీ గైస్, నెక్స్ట్ చాప్టర్ టైటిల్ ని మెన్షన్ చేయడము మర్చిపోయాను. నెక్స్ట్ చాప్టర్ టైటిల్ నేమ్ వచ్చి ఛాంపియన్స్. అలాగే ఏసీ గోల్ ని గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అలాగే ఆడియన్స్ అందరూ చూసారు కదా, వాళ్ళ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ని చూడాలని ఉంది. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.